అందరూ ఏమనుకుంటారు నికోటిన్ వల్ల క్యాన్సర్ వస్తుందని. నికోటిన్ వల్ల క్యాన్సర్ రాదు. ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే నీకు క్యాన్సర్, ప్లాస్టిక్ ప్లేట్లో తింటే నీకు క్యాన్సర్ వస్తుంది, వెజిటేబుల్స్ తింటే నీకు క్యాన్సర్ వస్తుంది, ఎందుకంటే దాని మీద పెస్టిసైడ్స్ ఉంటాయి. వెరీ సీరియస్లీ ChatGPT వచ్చేసింది. క్యాన్సర్ సర్వైవల్ స్టోరీస్. Sonali Bendre, she showed that being bald is powerful. One of the most powerful photos I have seen on the internet. Tahira Kashyap, back mere మొత్తం స్కార్ మార్క్, she actually showed that sign of power. క్యాన్సర్ నాకు నా లైఫ్ లో ఒక రోడ్ బ్లాక్ అంతే, ఎండ్ ఆఫ్ ద రోడ్ కాదు. మీరు చూసిన మోస్ట్ డేంజరస్ పేషెంట్ స్టోరీస్. This lady, she had a triple negative breast cancer. She called me one day. అసలు ఊపిరి సరిగా తీసుకోలేకపోతుంది, మొత్తం బాడీలో స్ప్రెడ్ అయిపోయింది, బ్రెయిన్ కి స్ప్రెడ్ అయింది, లంగ్స్ కి స్ప్రెడ్ అయింది, బోన్స్ వరకు స్ప్రెడ్ అయిపోయింది. విగ్ కూడా వేసుకున్నారు ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతుంది. పేషెంట్స్ కి ఏం చెప్పాలని కూడా మనకు అర్థం కాదు, బికాజ్ you know that there is nothing more which can be done. యువరాజ్ సింగ్ ఉన్నాడు, 2011 వరల్డ్ కప్ గెలిచాడు ఆయన. అపారెంట్లీ ఈవెన్ డ్యూరింగ్ ద వరల్డ్ కప్ he was having symptoms, and దాని తర్వాత కూడా he was a player of the series. బాజీ అసలు మామూలు కాదు. Angelina Jolie కి కూడా అదే కదా, she had this mutation called as BRCA. స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత she removed both her breasts. బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్. I've heard so many great things about it. They have a very good palliative care department. You are keeping that patient comfortable until he or she passes away. Last మన కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని డేస్ ఉంటాయి, ఆ డేస్ లో ఆ పేషెంట్ ని కంఫర్టబుల్ గా ఉంచడం. I like him so much. జై బాలయ్య. చెర్నోబిల్ ఇన్సిడెంట్ జరిగింది. స్పెషల్ ఎకలాజికల్ జోన్ లో ఉన్న వుల్ఫ్స్ ఉన్నాయి కదా, యాంటీ క్యాన్సర్ బాడీస్ డెవలప్ చేసుకున్నాడు. They went and collected కొన్ని బ్లడ్ శాంపిల్స్ అన్ని తీసేసుకున్నారు. They saw that there were certain mutations in DNA. ఇప్పుడు mutations ఏంటి? They can be both protective and cause cancer. దాంట్లో ఏం తెలిసింది? That there were quite a few mutations which are protective for cancer. క్యాన్సర్ గురించి ఇంత మాట్లాడుకుని ద అల్టిమేట్ స్టోరీ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్ మాట్లాడుకోవడం బాగుంది. డాక్టర్ అర్జున్, వెల్కమ్ టు YINT టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు. Okay. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫార్మల్ కాన్వర్సేషన్, బట్ డీప్ సబ్జెక్టివ్లోకి వెళ్ళే ముందు ఐ వాంట్ ఆస్క్ కపుల్ ఆఫ్ ఫ్యూ చిన్న క్వశ్చన్స్. షూర్ అండి, షూర్. మనం వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మీరు ద గ్లోరీ ఆఫ్ బీయింగ్ అ డాక్టర్ ఇస్ గాన్ అండి, ముందు జనరేషన్స్లో లేదు అంటారు కదా. అవును. వై? వాట్ ఐ ఫీల్ ఇస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ విచ్ గోస్ ఇన్ టు, మనం చాలా కష్టపడాలి డాక్టర్ అవ్వాలంటే. ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ గోస్ త్రూ దట్. అందరికి ఒక లెర్నింగ్ కర్వ్ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ ఆన్కో సర్జన్ ఉన్నానంటే దీనికోసం ఆల్మోస్ట్ ఒక 15 to 18 years ఆఫ్ స్టడీస్ తర్వాత నేను ఆన్కో సర్జన్ అయ్యాను. అండ్ సమ్హౌ మధ్యలో మనం చూస్తే డాక్టర్స్ పేషెంట్ మధ్యలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఆన్ ది అదర్ పేషెంట్. అది కొంచెం మధ్యలో ఇరోడ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. పేషెంట్స్ హవ్ ఆల్సో లాస్ట్ ఫెయిత్ ఇన్ ద డాక్టర్స్, అండ్ డాక్టర్స్కి కూడా కొంచెం పేషెంట్స్ మీది కూడా కొంచెం మేబీ హ్యాస్ ద ఫెయిత్ గాన్ ఆర్ నాట్, దట్ ఈస్ ఆల్సో అ థింగ్. నమ్మకం పోయిందని కాదు, కానీ ఇప్పుడు ఎక్కువ, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు AI కూడా వచ్చేసింది కదా, ChatGPT వచ్చేసింది. సో పేషెంట్స్ కూడా అసలు డాక్టర్ మాట కూడా ఎక్కువ, అంటే అడ్వైస్ కూడా ఎక్కువ నమ్మట్లేదు పేషెంట్స్. రిపోర్ట్స్ ఏదైనా ఉంటే కూడా వెంటనే ChatGPT మీద అప్లోడ్ చేసేస్తారు. అండ్ ChatGPT ఎంత కావాలో మనం AI గురించి మాట్లాడవచ్చు, ఇట్ మైట్ బీ గుడ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ AI. అదొక మషీనే, అది హ్యూమన్ ఫ్యాక్టర్ దాంట్లో ఇంకార్పొరేట్ అవ్వద్దు, అవన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ జాబ్. ఐఎమ్ ప్రిటీ షూర్ ఎవ్రీ ప్రొఫెషన్ ఈస్ డిఫికల్ట్. అవును, కానీ దీంట్లో చాలా దర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ ఫీల్ గుడ్ ఎఫెక్ట్. ఎస్పెషలీ క్యాన్సర్ సర్జరీలో మనం ఒక క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్ చేసిన తర్వాత యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫీలింగ్ యాజ్ వెల్. సో దట్ ఈస్ ఆల్సో దర్. ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి యాజ్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్. సో క్యాన్సర్ గురించి నేను ఎప్పుడు నుండో చేద్దాం అనుకుంటున్నాను డాక్టర్, యాక్చువల్లీ పాడ్కాస్ట్. సో టు బిగిన్ విత్ బేసిక్ లెవెల్లో, అంటే మన బాడీలో ఒక ట్యూమర్ స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ క్యాన్సర్ అనేది, అంటే బేసిక్ లెవెల్లో. అవును. సో నాకు తెలిసినంత వరకు ఒక 2-3 టైప్స్ తెలుసు. లుకేమియా అని, సార్కోమా, కార్సినోమా అని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నాకు తెలుసు. అంటే ఈ క్యాన్సర్ టైప్స్ ఏంటి, ఇవి ఎలా స్టార్ట్ అయితే ఎలా స్ప్రెడ్ అయితే అని ఒక బ్రీఫ్గా మీరు చెప్పగలరు? షూర్, ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు మన బాడీలో చూస్తే ఆల్మోస్ట్ 1,00,000 సెల్స్ ఉంటాయి, చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. సో నార్మలీ సెల్స్ ఏంటి, సెల్స్ రోజు పుడతాయి, దాని పని చేస్తాయి, తర్వాత చనిపోతాయి. దిస్ ఈజ్ నార్మల్, దిస్ ఈజ్ వాట్ నార్మలీ హ్యాపెన్స్. కానీ మధ్యలో ఎట్లా ఉంటుంది, ఒక సెల్ ఇట్ డిసైడ్స్ ఈరోజు నేను రూల్ బ్రేక్ చేస్తానని డిసైడ్ చేస్తుంది. సో సెల్ అయితే పుడుతుంది, కానీ ఆఫ్టర్ డూయింగ్ ఇట్స్ వర్క్ ఇట్ డజంట్ డై. సో అది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సెల్ గ్రోత్ కొంచెం ఎక్కువ అయిపోతే ఒక పర్టికులర్ స్పాట్లో అది కొంచెం కాన్సన్ట్రేట్ అయిపోతే దాన్ని ట్యూమర్ అని చెప్తాం. సో దట్ ఈస్ వేర్ ద టర్మ్ ట్యూమర్ కమ్స్. సో బాడీలో ఒక చోట ట్యూమర్ లాగా, అవును, ట్యూమర్ లాగా ఒక స్పాట్లో ఆ సెల్స్ అన్ని కలెక్ట్ అయిపోతే దాన్ని ట్యూమర్ అని చెప్తాం. సో డాక్టర్, అయితే ఇప్పుడు ఈ 3 kinds ఆఫ్ క్యాన్సర్ నేను చెప్పింది ఉంది కదా, సార్కోమా, కార్సినోమా, లుకేమియా. సో అంటే హౌ డిఫరెంట్ ఆర్ దే, ఎలా డిఫరెంట్ అవి?
హౌ డిఫరెంట్ ఇన్ ద సెన్స్ మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్లో మల్టిపుల్ సెల్స్ ఉంటాయండి. ఇప్పుడు లివర్లో కూడా లివర్ సెల్స్ ఉంటాయి, లివర్ పని చేస్తుంది. స్కిన్లో స్కిన్ సెల్స్ ఉంటాయి, స్కిన్ పని చేస్తుంది. అట్లా బేస్డ్ ఆన్ వేర్ ద క్యాన్సర్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ దానికి సార్కోమా ఆర్ కార్సినోమా ఆర్ మెలనోమా ఆర్ లుకీమియా అని చెప్తాం. సో ఇప్పుడు లుకీమియా అంటే దిస్ ఇస్ మోస్ట్లీ బ్లడ్ బార్న్ క్యాన్సర్, బ్లడ్లో క్యాన్సర్ ఉంటుంది. సో బ్లడ్ సెల్స్ నుంచి క్యాన్సర్ స్టార్ట్ అయితే దాన్ని లుకీమియా, లింఫోమా అట్లా అని చెప్తాం. ఒకవేళ నార్మల్ సెల్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మేబీ ఇన్ ద మౌత్ ఆర్ సమ్వేర్ ఎల్స్, డిపెండ్స్ ఆన్ ద స్టార్టింగ్ సెల్స్, స్క్వామస్ సెల్ అట్లా ఏమైనా ఉంటే దాన్ని కార్సినోమా అని చెప్తాం. సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి, మజిల్, బోన్ అట్లాంటి అక్కడి నుంచి స్టార్ట్ అయితే దాన్ని సార్కోమా అని చెప్తాం. ఇప్పుడు మన స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, నార్మల్గా మన కలర్ ఇస్తుంది. నేను కొంచెం డార్క్గా ఉన్నా, మీరు కొంచెం మీకు మన కలర్ ఉంటుంది. ఇప్పుడు వెస్టర్న్ సైడ్ పోతే వాళ్ళు తెల్లగా ఉంటారు, ఆఫ్రికన్స్ పోతే వాళ్ళు నల్లగా ఉంటారు. సో ఆ మన స్కిన్కి కూడా ఒక కలర్ ఇస్తుంది, దాన్ని మెలనిన్ పిగ్మెంట్ అని చెప్తాం. సో ఆ మెలనిన్ సెల్స్ నుంచి స్టార్ట్ అయితే దాన్ని మెలనోమా అని చెప్తాం. సో ఇలా స్టార్ట్ అవుతుంది. మెలనిన్ గురించి నేను రీసెంట్ గా పాడ్కాస్ట్ లో మాట్లాడాను డాక్టర్, ఒక డర్మాట్ తో మాట్లాడుతున్నప్పుడు ఇట్ బేసిక్లీ ట్యానింగ్ వచ్చేది కూడా దాని గురించే కాదు. సో మెలనోమా అంటే మెలనిన్ నుంచి వచ్చే మెలనోసైట్స్ నుంచి. మెలనోసైట్స్ ఆర్ ద సెల్స్ విచ్ కంటైన్ మెలనిన్ కలర్. సో నా బాడీలో ఇప్పుడు మెలనిన్ కంటెంట్ ఎక్కువ ఉంటే నేను ఎక్కువ నల్లగా ఉంటారు. అవును. సో మెలనిన్ కంటెంట్ తక్కువ ఉంటే నేను తెల్లగా ఉంటాను. సో అక్కడి నుంచి ఆ మెలనోసైట్స్, ఆ మెలనిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ నుంచి క్యాన్సర్ స్టార్ట్ అయితే దాన్ని మెలనోమా అని చెప్తాం. సో ఇంకొక బేసిక్ క్వశ్చన్ డాక్టర్, క్యాన్సర్లోనే ఇప్పుడు స్టేజ్ 1, 2, 3, 4 అంటారు కదా. అవును. సో ఇప్పుడు అంటే ఈ స్టేజెస్ అంటే ట్యూమర్ స్ప్రెడ్ అవుతూ వెళ్ళే కొద్దీ స్టేజ్ పెరిగినట్ట, లేదంటే ఇస్ దర్ ఎనీ అదర్ మీనింగ్? మామూలుగా ఇప్పుడు మనం స్టేజ్ 1, 2, 3, 4 అని వింటే ఇది వినడానికి చాలా భయంగా అనిపిస్తుంది. అబ్బా ఇదేంటి ఇంత, ఇట్ సౌండ్స్ వెరీ స్కేరీ అని అనిపిస్తుంది. స్టేజ్ 1 అంటే ఏంటి, యూజువలీ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఇస్ క్వైట్ స్మాల్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఇంకా ఉంది, ఎక్కువ ఏం ప్రోగ్రెస్ కాలేదు. అండ్ ట్రీట్మెంట్ ఫర్ స్టేజ్ 1 క్యాన్సర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, యూజువలీ వెరీ సింపుల్. అండ్ దీంట్లో సర్వైవల్ కూడా మనం కరెక్ట్ టైంలో దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తే సర్వైవల్ విల్ బి మోర్ దెన్ 90% అట్లా. ఇప్పుడు స్టేజ్ 2 అంటే సైజ్ ఇంకా కొంచెం పెరిగింది, కానీ ఇంకా అక్కడే ఉంది, ఇంకా లోకల్ స్పాట్లోనే ఉంది. స్టేజ్ 3 అంటే ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పక్కన చిన్న చిన్న ఆర్గన్స్ లాగా ఉంటాయి, లింఫ్ నోడ్స్ అని చెప్తాం. అక్కడ వరకు స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 3 అని చెప్తాం. ఇప్పుడు అక్కడ దాన్ని కూడా క్రాస్ చేసి ఇంకా వేరే ఆర్గన్స్, మన లివర్, బ్రెయిన్ అట్లా ఏమైనా స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 4 అని చెప్తాం. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే స్టేజ్ 1 and 2 మన బ్రెస్ట్లోనే ఉంటుంది. స్టేజ్ 3 అంటే బ్రెస్ట్ నుంచి ఆర్మ్పిట్ వరకు స్ప్రెడ్ అయిపోతుంది. ఒకవేళ అక్కడ నుంచి ఇంకా లివర్ ఆర్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 4 అని చెప్తాం. బ్రెస్ట్ నుంచి బ్రెయిన్? అవునండి. అది డిస్టెంట్ మెటాస్టసిస్. క్యాన్సర్ ఒక్క చోటు నుంచి ఇంకొక చోటుకి పాకింది, స్ప్రెడ్ అయింది. అంటే ఇక్కడ నుంచి మొత్తం బ్యాక్ ఇదంతా లైక్ స్పైనల్ నుంచి స్ప్రెడ్ అవుతుందా? అంటే ఎగ్జాక్ట్లీ అట్లా స్ప్రెడ్ అవుతుందని కాదు. ఇప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వాలంటే దానికి మల్టిపుల్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఒకవేళ ఇట్ కెన్ ఐదర్ స్ప్రెడ్ త్రూ ద బ్లడ్ ఆర్ ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ లింఫ్ నోడ్స్ అని చెప్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ మన లింఫ్ నోడ్స్ వరకు వెళ్తాయి, అక్కడ నుంచి వేరే స్పాట్స్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు బ్రెయిన్ వరకు స్ప్రెడ్ అయిందంటే దట్ డస్ నాట్ మీన్ దట్ ఎవ్రీ పర్టికులర్ పార్ట్ ఇన్ బిట్వీన్ ఆల్సో హ్యాస్ క్యాన్సర్. త్రూ ద బ్లడ్ అది ఇక్కడ నుంచి బ్రెయిన్ వరకు డైరెక్ట్లీ స్ప్రెడ్ అయిపోతుంది. ఇంటర్వీనింగ్ పార్ట్స్, మధ్యలో ఉన్న పార్ట్స్ కూడా ఫ్రీగా ఉండొచ్చు. డాక్టర్ అంటే జనరల్గా డాక్టర్ ఇప్పుడు క్యాన్సర్ అనేది కొంచెం స్కేరీ విషయం కదా. ఎస్. అది అంటే ఈ మధ్యన కంటెంట్ క్రియేషన్ బాగా పెరిగిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఏమవుతుందంటే, ఓపెన్ చేసాం అనుకోండి, జస్ట్ మన రీసెర్చ్ గురించి నేను క్యాన్సర్ అని కొడితే కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి కదా. నేను చూస్తా అంటే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే నీకు క్యాన్సర్, ప్లాస్టిక్ ప్లేట్లో తింటే నీకు క్యాన్సర్ వస్తుంది, లైక్ వెజిటేబుల్స్ తింటే నీకు క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే దాని మీద పెస్టిసైడ్స్ ఉంటాయి, అండ్ కోకోకోలా తాగితే నీకు క్యాన్సర్ వస్తుంది. అంటే వెరీ సీరియస్లీ అంటే ఏం చేసినా క్యాన్సర్ వస్తుంది అనే రేంజ్ ఒక ఫీలింగ్ వచ్చేసి తీసుకెళ్తున్నారు. సో అంటే రియాలిటీ చెక్ ఏం డాక్టర్ అంటే ఇప్పుడు బేసిక్గా ప్లాస్టిక్ బాటిల్లో తాగడం వల్ల ప్రాబ్లం అనేది ఐ కెన్ అండర్స్టాండ్ బికాస్ హీట్ ఎక్స్పోజర్ వల్ల. సో ఆ లీచ్ అవుతుంది ప్లాస్టిక్ వాటర్లోకి, అది తాగినప్పుడు మనకి. ఇప్పుడు చూస్తే మన దగ్గర డైరెక్ట్ కాసెస్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఉన్నాయి. డైరెక్ట్ కాస్ అంటే ఏంటి, ఇప్పుడు నేను సిగరెట్ స్మోక్ చేస్తున్నా, డైరెక్ట్గా సిగరెట్ వల్ల నాకు క్యాన్సర్ వస్తుంది, నా నోట్లో రావచ్చు, నా గొంతులో రావచ్చు, నా ఊపిరితిత్తుల్లో రావచ్చు. ఇవి డైరెక్ట్ కాసెస్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మీరు ప్లాస్టిక్ బాటిల్ నుంచి నీళ్ళు తాగితే అది ఒక డైరెక్ట్ కాజ్ కాదు. ప్లాస్టిక్స్ లోపల చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి, మైక్రో ప్లాస్టిక్స్. సో ఇది ఆన్ కంటిన్యూస్ బేసిస్ మనం రోజు తాగుతూ ఉంటే, ఇప్పుడు మీరు ఒక ప్లాస్టిక్ బాటిల్ని ఎండలో పెట్టిన తర్వాత వేడివేడిగా నీళ్ళు తాగేస్తే దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ లీచ్ అవుతాయి అన్నమాట, ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. సో అది మీరు తాగితే మీ బాడీలో అది అక్యూములేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సో ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్ మీరు ఇట్లా తాగుతూ ఉంటే బికాస్ ఆఫ్ దట్ మైక్రోప్లాస్టిక్స్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిద్ది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ మీ బాడీలో ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చేసినట్టు ఇన్ఫ్లమేషన్ లాగా ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ అవ్వచ్చు. రైట్. సో సేమ్ థింగ్ అగైన్ మీరు చెప్పినట్టు ఇప్పుడు కోకోకోలా తాగితే కూడా క్యాన్సర్ అని చెప్తారు కదా. అవును. సో కోకోకోలా తాగితే అగైన్ ఇట్ ఇస్ నాట్ అ డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్. నేను కూడా వారిలో ఒకసారి కోకోకోలా తాగుతూ ఉంటాం. మనం ఏం చేయలేం. వి ఆల్ ఎంజాయ్ ద టేస్ట్, వి ఆల్ లైక్ ఇట్. సో దట్ ఈస్ దేర్. బట్ కోకోకోలా కూడా అగైన్ నాట్ ఎ డైరెక్ట్ కాజ్ ఆఫ్ క్యాన్సర్. దానివల్ల ఇప్పుడు మీరు ఎక్కువ షుగర్ కంటెంట్ తాగుతున్నారు, దానివల్ల మీకు ఒబిసిటీ వచ్చేస్తుంది, ఎక్కువ లావుగా అయిపోతారు, మీ వెయిట్ పెరిగిద్ది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, అండ్ అగైన్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దానివల్ల క్యాన్సర్ రావచ్చు. అగైన్ దీస్ ఆర్ ఆల్ ఇండైరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్, ఇండైరెక్ట్ కాసెస్ ఆఫ్ క్యాన్సర్. సో అంటే మీరు చూసిన మోస్ట్ డేంజరస్ క్యాన్సర్ ఫార్మ్స్ ఏంటి? లైక్ అంటే ఇఫ్ యూ కుడ్ ఎక్స్ప్లెయిన్ పేషెంట్ స్టోరీస్ కానీ ఎలా రికవర్ అవుతారు? ఇప్పుడు ఇండియాలో చూస్తే ఎస్పెషలీ అమంగ్ విమెన్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అని చూస్తే బ్రెస్ట్, మన రొమ్ముల క్యాన్సర్ రావడం, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఓవరీ, అది యూట్రస్ ఉంటుంది కదా, యూట్రస్ మౌత్ ఆఫ్ ద యూట్రస్ అని చెప్తారు. సో అక్కడ సర్వైకల్ క్యాన్సర్ అని చెప్తారు. ఇండియాలో మోస్ట్ కామన్ ఇన్ విమెన్ ఆర్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. సో దీంట్లో మోస్ట్ అండ్ చాలా ట్రబ్లింగ్ స్టోరీస్, అండ్ దర్ ఆర్ సమ్ పేషెంట్స్ హు స్టే విత్ యూ. ఆ పేషెంట్స్ని మనం ట్రీట్ చేసేస్తాం, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ సర్వైవ్, సమ్ పేషెంట్స్ అన్ఫార్చునేట్లీ దే పాస్ అవే. దాని తర్వాత కూడా కొన్ని పేషెంట్స్ మనతోనే ఉండిపోతారు. దాంట్లో చూస్తే వన్ ఆఫ్ ద పేషెంట్స్ ఐ రిమెంబర్ ఇస్ ఒక 3-4 years ముందు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ని ఆపరేట్ చేశాము. అండ్ షీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్, అంటే బయాలజీ ఆఫ్ క్యాన్సర్ అని చెప్తాం. అంటే అందరికీ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు నాకు కూడా క్యాన్సర్ రావచ్చు, నా పక్కన వేరెవరా ఉంటే వాళ్ళకు కూడా క్యాన్సర్ రావచ్చు. వీ మైట్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్, కానీ ట్రీట్మెంట్ డ్రాస్టిక్లీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నా జెనెటిక్స్ వేరేలాగా ఉంటుంది, ఆయన జెనెటిక్స్ వేరేలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలకు ఒకటే ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ ఉంటే కూడా ఇద్దరికి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దే మైట్ బిహేవ్ డిఫరెంట్లీ టు ద ట్రీట్మెంట్. ఒకరికి చాలా మంచి రెస్పాన్స్ ఉండొచ్చు మనం కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇంకొక ఆవిడకి అంత మంచి రెస్పాన్స్ ఉండకపోవచ్చు. అది మనం చెప్పలేం. సో దిస్ లేడీ షీ హ్యాడ్ అ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తారు. కొన్ని హార్మోనల్ టైప్స్ ఉంటాయి. సో ట్రిపుల్ నెగటివ్ అంటే ఆ మూడు హార్మోన్ టైప్స్ ఉంటాయి. 3 నెగటివ్ ఉంటే దాన్ని ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆ పేషెంట్కి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే, కీమోథెరపీ తీసుకున్నారు, ఆపరేషన్ కూడా చేసేసాం, అండ్ దెన్ విదిన్ 8 months క్యాన్సర్ వెనక్కి వచ్చేసింది. అండ్ దెన్ షీ కాల్డ్ మీ వన్ డే, అంటే ఊరికి వెళ్ళిపోయారు, అక్కడ నుంచి కాల్ చేశారు. అండ్ దట్ డే షీ వాజ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ, అసలు ఊపిరి సరిగా తీసుకోలేకపోతుండే. ఫోన్ మీద కాల్ చేసి, సార్ అసలు నేను సరిగా ఊపిరి తీసుకోలేకపోతున్నా సార్. అండ్ బై దెన్ షీ హ్యాడ్ వెరీ బ్యాడ్ క్యాన్సర్, మొత్తం బాడీలో స్ప్రెడ్ అయిపోయింది, బ్రెయిన్కి స్ప్రెడ్ అయింది, లంగ్స్కి స్ప్రెడ్ అయింది, బోన్స్ వరకు స్ప్రెడ్ అయిపోయింది. అసలు ఆవిడ చైర్ మీద కూర్చోవాలంటే కూడా చాలా ఎక్కువ పెయిన్ అవుతుండే. సో అండ్ దెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనం అసలు పేషెంట్స్కి ఏం చెప్పాలని కూడా మనకు అర్థం కాదు, బికాజ్ యూ నో దట్ దర్ ఇస్ నథింగ్ మోర్ విచ్ కెన్ బీ డన్. అండ్ మనం ఏం చేయొచ్చు, మనం రీఅష్యూర్ చేయొచ్చు పేషెంట్ని, ఐ నో మీరు కొంచెం చూసుకోండి, కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి ఒక్క ఆన్కాలజిస్ట్, ప్రతి ఒక్క డాక్టర్కి కూడా అనిపిస్తుంది, ఇప్పుడు మనం నిజం చెప్పాలా, మీ బాడీలో ప్రాబ్లం ఉంది, అవును, యూ ఓన్లీ హ్యావ్ 1 more week టు లివ్ ఆర్ 1 more month టు లివ్ అని మనం నిజం చెప్పాలా, లేకపోతే ఏం లేదు ఇట్ ఇస్ ఫైన్, మీరు మంచిగా అయిపోతారు, మీరు సరి అయిపోతారని మనం చెప్పాలా? సో వాట్ టు డూ విత్ దిస్? సో సమ్ పేషెంట్స్ ఏం చెప్తారు, నాకు నిజం చెప్పేయండి సార్, ఐ వాంట్ టు హియర్ ద ట్రూత్. నా దగ్గర ఏంటి 6 నెలలు ఉన్నాయా, 1 year ఉందా, 2 weeks ఉందా? కానీ అట్లా ఎగ్జాక్ట్గా చెప్పడానికి కూడా రాదు. నాట్ ఎవ్రీ వన్, యూ కెనాట్ గివ్ ఇట్, దిస్ ఇస్ నాట్ మ్యాథమెటిక్స్. మనం చెప్పలేము మీ దగ్గర ఎగ్జాక్ట్లీ 2 weeks ఉంది, అట్లా మనకు చెప్పడానికి రాదు. వాట్ కెన్ యూ టెల్? ఏం లేదండి, చూసుకోండి, పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి, స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్, అట్లా చెప్పాలి. అండ్ షీ పాస్డ్ అవే ఆఫ్టర్ a week. అండ్ ఇంకొక లేడీ కూడా సర్వైకల్ క్యాన్సర్ ఉండే. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ చాలా యంగ్ ఉంటారు. మనం ఏమనుకుంటాం, క్యాన్సర్ అంటే అందరికీ 60-70 years ఆఫ్ ఏజ్లోనే వస్తుందని అనుకుంటాం. నేను బ్రెస్ట్ క్యాన్సర్ ఒక పేషెంట్ గురించి మాట్లాడాను కదా, హర్ ఏజ్ వాస్ 33, ఒక 2-year-old సన్ కూడా ఉండే ఆవిడకి. అండ్ ఇప్పుడు రెండో పేషెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడాలంటే, షీ హ్యాడ్ సర్వైకల్ క్యాన్సర్. ఎక్కడో ఒక చిన్న ఊర్లో ఎక్కడో ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళు, అంటే హైదరాబాద్లో కాదు, వేరెక్కడో బయట ఆపరేషన్ చేయించుకున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ సర్జరీ కూడా అంత మంచిగా జరగలేదు ఆవిడకి. మార్జిన్స్ పాజిటివ్తో తీసేసారు. మార్జిన్ పాజిటివ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం క్యాన్సర్ తీసేస్తున్నామంటే, ఆపరేషన్ చేసి మనం క్యాన్సర్ తీసేస్తున్నామంటే మొత్తం తీసేయాలి. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద బాడీ, ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో మొత్తం మనం తీసేయాలి. ఎక్కడ ఒక చోట్ల కొంచెం క్యాన్సర్ మిగిలిపోతే, లేకపోతే ఇప్పుడు మనం యూట్రస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, అవును, మళ్ళీ స్ప్రెడ్ అవడానికి, ఆ కండిషన్లో మనం దాన్ని మార్జిన్స్ పాజిటివ్ అని చెప్తాం. సో ఆవిడకి మార్జిన్స్ కొంచెం లోపలికి, కొంచెం క్యాన్సర్ అయితే లోపలే ఉండిపోయింది. దాని తర్వాత ఆవిడ కీమోథెరపీ తీసుకున్నారు, రేడియేషన్ కూడా తీసేసుకున్నారు. అండ్ ఆఫ్టర్ 1 year క్యాన్సర్ కూడా వెనక వచ్చేసింది.
అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ ప్రెసెంటెడ్ టు అస్, మా దగ్గర వచ్చారు అండ్ మేము మళ్ళీ ఆపరేషన్ చేసాం. బట్ ప్రాబ్లమ్ వాట్ హ్యాపెన్స్ విత్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇస్ మనం ఫస్ట్ టైం ఎప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నామో అప్పుడే మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఫస్ట్ టైం మనం ట్రీట్మెంట్ గట్టిగా మనం దాన్ని అగ్రెసివ్గా మనం దాన్ని ట్రీట్ చేయకపోతే లేకపోతే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే క్యాన్సర్ వెనక రావడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో దిస్ లేడీ షీ కేమ్ బ్యాక్ విత్ క్యాన్సర్ ఆఫ్టర్ ద ఇనీషియల్ బ్యాడ్ సర్జరీ. ఒక 1 year లోపల క్యాన్సర్ వచ్చేసింది అండ్ దెన్ వీ ఆపరేటెడ్ హర్. అండ్ ఆపరేషన్ మంచిగా జరిగిన తర్వాత కూడా అగైన్ విదిన్ 8 or 9 months షీ అగైన్ హ్యాడ్ క్యాన్సర్. తర్వాత కీమోథెరపీ తీసుకున్నారు. అండ్ దెన్ ద లాస్ట్ 1 month ఆవిడది షీ హ్యాడ్ అ వెరీ టారెడ్ టైం. చాలా కష్టపడారు, హాస్పిటల్లోనే ఉండే. లిటరలీ షీ వాజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్. 2 రోజు ఇంటికి వెళ్తారు, వెనక్కి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేస్తారు. దట్ టైమ్ హర్ సన్ వాజ్ ఆల్సో గివింగ్ 10th board exams. ఆవిడ అసలు విగ్ కూడా వేసుకున్నారు, ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతుండే. అసలు ఆవిడ కొడుకుకి తెలియకూడదని చెప్పి విగ్ వేసుకుని వచ్చేవారు ఎవ్రీ డే టు ద హాస్పిటల్. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ రియలీ స్టిక్ విత్ యూ. అంటే మనం మర్చిపోవడానికి ఎంత ట్రై చేస్తే కూడా మన దగ్గర మొత్తం మన గుండె మన థాట్ ప్రాసెస్లోనే మొత్తం ఉండిపోతుంది. అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఆలోచించినా కూడా చాలా స్కేరీగా అనిపిస్తుంది డాక్టర్ నాకంటే. వాళ్ళని అలా చూడటం అంటే హెయిర్ ఊడిపోయి లైక్ బాగా సన్నగా అయిపోతారు కదా కీమోథెరపీ వల్ల. లైక్ అంటే కీమోథెరపీ జరుగుతున్నప్పుడు ఏమేమి చేంజెస్ ఉంటాయి బాడీలో సన్నగా అయిపోవడంతో పాటు? లైక్ కీమోథెరపీ అంటే అంటే మనం బ్లడ్లో ఇంజెక్షన్ లాగా ఇచ్చేస్తున్నామండి. ఈ ఇంజెక్షన్ వల్ల మన బ్లడ్లో అంటే చిన్న చిన్న క్యాన్సర్ సెల్స్ ఉంటే ఆ క్యాన్సర్ సెల్స్ని పోయి చంపుతాయి కీమోథెరపీ. సో దిస్ ఇస్ ద మెకానిజం. సో ఇప్పుడు కీమోథెరపీ మనం తీసేసుకుంటే ఒక రకంగా కీమోథెరపీ తీసేసుకుంటే ఇట్ ఈస్ లైక్ అ సార్ట్ ఆఫ్ పాయిజన్ విచ్ ఓన్లీ అటాక్స్ ద క్యాన్సర్ సెల్స్. అవును, కానీ క్యాన్సర్ సెల్స్తో పాటు కొంచెం కొన్ని మన బాడీలో కూడా నార్మల్ సెల్స్ ఉంటాయి కూడా. ఈ నార్మల్ సెల్స్ కూడా కొంచెం సఫర్ అవుతుంది. సో దీనివల్ల మన జుట్టు ఊడిపోవచ్చు, హెయిర్ ఫాల్ అవ్వచ్చు, కొంచెం సన్నగా అయిపోతాం, చాలా నీరసంగా అనిపిస్తుంది, నోట్లో పుండ్లు వస్తాయి, అల్సర్స్ వస్తాయి, తిన్నబుద్ధి కాదు. సో ఇవన్నీ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ మనం హెల్తీ డైట్ మెయింటైన్ చేసి ఇవన్నీ చేస్తే ఒక 4 to 5 days ఆ కీమోథెరపీ అయిన తర్వాత మళ్ళీ మన ఎనర్జీ వెనక్కి వచ్చేస్తుంది. సో వీ రికవర్ అగైన్. బట్ అగైన్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ కీమోథెరపీ. సో ఇట్లా మల్టిపుల్ సైకిల్స్ లాగా నడుస్తూ ఉంటుంది. కానీ వన్స్ వస్తే ఒక విషయస్ సైకిల్ లాగా పేషెంట్స్ పాపం ఇంకా అట్లా యూజువలీ ఉండదండి. ఇది అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎట్లా చాలా మోటివేటెడ్ ఉంటారు. అండ్ ఇప్పుడు మన మెడిసిన్ కూడా చాలా డెవలప్ అయింది. సో ఇప్పుడు మనం కీమోథెరపీ ఒకవేళ తీసేసుకుంటున్నామంటే కూడా మోస్ట్ కామన్లీ ఎవ్రీ 21 days ఒక సైకిల్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం day 1 కీమోథెరపీ తీసుకుంటున్నామంటే నెక్స్ట్ 4 to 5 days వరకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది, కొంచెం టైర్డ్గా ఉంటుంది, అంత మంచిగా పేషెంట్స్ తిన్నారు. దాని తర్వాత దే గెట్ యాక్టివ్ అగైన్, మంచిగా చూసుకుంటారు. అండ్ ఇండియా థ్యాంక్ఫుల్లీ సో మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ దెన్ పేషెంట్స్ స్టార్ట్ రికవరింగ్ అగైన్. అండ్ నెక్స్ట్ 15 to 16 days మంచిగా తింటారు. అండ్ దెన్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ కీమోథెరపీ. డాక్టర్ అయితే ఒక్కసారి మనం ఇవి చూద్దాము. లైక్ ఇవి క్యాన్సర్ సెల్స్ లైక్ అంటే ఎక్కడ స్ప్రెడ్ అయింది అనేది ఇది చూస్తే దిస్ ఇస్ అ మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ యూజువలీ మనం బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి చేస్తాం. ఇండియాలో కూడా మనం చూస్తే వీ యూజువలీ అడ్వైస్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 ఎవ్రీ లేడీ షుడ్ గెట్ మ్యామోగ్రామ్ డన్ అట్లీస్ట్ వన్స్ అ ఇయర్. 40 తర్వాత ప్రతి సంవత్సరంకి ఒకసారి మనం బ్రెస్ట్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో చూస్తే కూడా ఇక్కడ ఒక ట్యూమర్ లాగా కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఓవర్ హియర్ ఇక్కడ ఒక ట్యూమర్ లాగా కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఇంకొక ట్యూమర్ లాగా మీకు కనిపిస్తుంది. సో దీస్ ఆర్ డిఫరెంట్ వ్యూస్ అన్నమాట. ఒక దాంట్లో పై నుంచి మీకు కనిపిస్తుంది, ఇంకొక దాంట్లో సైడ్ నుంచి కనిపిస్తుంది. సో దిస్ ఇస్ యూస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఆ బ్రెస్ట్ లో ఎగ్జాక్ట్లీ ఆ ట్యూమర్ ఎక్కడ ఉందని దాన్ని పిన్ పాయింట్ చేయడానికి ఇట్లా 2 వ్యూస్ నుంచి మనం యూజువల్లీ ఫిల్మ్ కూడా తీస్తాం. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇక్కడ కూడా ఒకటి ఉంది అండ్ దీని వెనకాల కూడా ఇంకోటి కనిపిస్తుంది. సో ఇట్స్ లైక్ ఎ స్మాల్ లంప్ లా ఉంది. అవును, స్మాల్ లంప్ లా ఉంటుంది స్ప్రెడింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చూస్తే మీకు చిన్న చిన్న నోడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అవును డాక్టర్. ఇక్కడ చిన్న చిన్న గడ్డల్లా కూడా కనిపిస్తున్నాయి. ఈ నోడ్ లో క్యాన్సర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనం చెప్పలేము. సో ఒకవేళ బ్రెస్ట్ లో ఒకటే చోట్ల క్యాన్సర్ ఉంటే స్టేజ్ 1 or 2 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఆ లింఫ్ నోడ్స్ వరకు స్ప్రెడ్ అయి ఉంటే స్టేజ్ 3 అయిపోతుంది. ఇప్పుడే మనం డిస్కస్ కూడా చేసాం దాని గురించి. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కదా డాక్టర్? అవును, సో దిస్ వన్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. సో వాట్ డు వి హావ్ దేర్? ఇక్కడ మన దగ్గర ఒక చెస్ట్ ఎక్స్రే ఫిల్మ్ ఉందండి. సో ఇది క్లియర్ గా మీకు కూడా కనిపిస్తుంది. ఇది మన రైట్ లంగ్, ఇది మన లెఫ్ట్ లంగ్. అండ్ ఇక్కడ చూస్తే మీకు మంచిగా ఒక రౌండ్ మాస్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ అంత నల్లగా లేదు, ఎక్కడెక్కడ నల్లగా ఉందో అక్కడ గాలి ఉంది. సో మొత్తం ఇది మొత్తం ఎయిర్, ఇది మన లంగ్స్, రైట్ లంగ్స్. సో ఇది మొత్తం నల్లగా ఉంది, ఇది మొత్తం లంగ్ బాగుంది. ఇది మన లెఫ్ట్ సైడ్ లంగ్ లో ఇక్కడ మొత్తం నల్లగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ రౌండ్గా ఒక గడ్డలాగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ మోస్ట్ ప్రాబబ్లీ లంగ్ క్యాన్సర్.
లెఫ్ట్ సైడ్లో 2 భాగాలు ఉంటాయి, అప్పర్ హాఫ్ అండ్ లోవర్ హాఫ్, అప్పర్ లోబ్ అండ్ లోవర్ లోబ్. సో లెఫ్ట్ అప్పర్ లోబ్లో ఒక గడ్డలాగా కనిపిస్తుంది మీకు. సో దిస్ ఇస్ మోస్ట్ ప్రాబ్లీ లంగ్ క్యాన్సర్ ఇన్ అ మేల్ పేషెంట్. డాక్టర్, సో డాక్టర్ అయితే ఇప్పుడు బేసిక్లీ అర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, క్యాన్సర్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి, ఆ క్యాన్సర్ ఏంటని నేను నేమ్ చేస్తాను. అర్లీ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది ఒకసారి చెప్పండి. షూర్. లంగ్ క్యాన్సర్ యాక్చువల్లీ దీన్ని ఆన్సర్ చేయడం కష్టం, ఎందుకంటే దీంట్లో ఎర్లీ సిమ్టమ్స్ ఏమి ఉండవు. మన లంగ్లో ఎట్లా ఉంటుంది, చాలా ఎంటీ స్పేస్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ బేసిక్లీ లైక్ అ స్పాంజ్. మీరు ఇప్పుడు ఇది చిన్నప్పుడు మీరు షుగర్ క్యాండీ తిన్నారా? ఒక స్టిక్ ఉంటుంది, దాని మీద కూడా కాటన్ క్యాండీ లాగా ఉంటుంది, దాంట్లో ఎంత ఎంటీ స్పేస్ ఉంటుంది మీరు చూసారు కదా, చాలా స్పాంజీగా పఫీగా ఉంటుంది. మన లంగ్స్ కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఆ కాటన్ క్యాండీ లోపల ఎక్కడ ఒక చోట్ల చిన్న గడ్డలాగా ఉంటే మీకు తెలుస్తుందా? తెలియదు కదా. ఆ గడ్డ సైజు చాలా పెరిగిన తర్వాత మీకు తెలుస్తుంది. సో లంగ్లో కూడా అన్ఫార్చునేట్లీ అదే ప్రాబ్లం. స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4లో ఐడెంటిఫై అవుతుంది. అప్పటివరకు ఏమవుతుంది, యూజువలీ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఇస్ టూ బిగ్. దానివల్ల సిమ్టమ్స్ వస్తాయి. ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? మనం దగ్గితే మన స్ఫూటంలో బ్లడ్ వస్తుంది, లేకపోతే మనకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, బ్రెత్లెస్నెస్ ఉంటుంది, అండ్ చాలా రేర్ కండిషన్స్లో మన మెడల గడ్డలు రావచ్చు, లేకపోతే క్యాన్సర్ స్టేజ్ 4లో కూడా ప్రెసెంట్ అవ్వచ్చు. మన లంగ్ నుంచి మన బ్రెయిన్ వరకు స్ప్రెడ్ అయిన తర్వాత దానివల్ల మనకు ఫిట్స్ రావచ్చు, లేకపోతే కొంచెం స్లీపీగా కొంచెం నీరసంగా మాట్లాడుతుంటారు పేషెంట్. తర్వాత బ్రెయిన్ స్కాన్ చేసి చూస్తే అక్కడి నుంచి లంగ్ క్యాన్సర్ ఐడెంటిఫై అవుతుంది. అంటే దర్ ఇస్ నో ఛాన్స్ అసలు స్టేజ్ 1 or 2లో కూడా ఐడెంటిఫై అవ్వచ్చు అండి. అది ఎట్లా ఐడెంటిఫై అవ్వచ్చు? వీ అడ్వైస్ స్క్రీనింగ్ ఫర్ దీస్ పేషెంట్స్. కొన్ని హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, కొందరు రెగ్యులర్ స్మోకర్స్ ఉంటారు. వాళ్ళకి తెలుసు సిగరెట్ ఇప్పుడు మనం స్మోక్ చేస్తే దానివల్ల క్యాన్సర్ రావచ్చు అని వాళ్ళకి తెలుసు, కానీ దే ఆర్ అడిక్టెడ్ టు ద సిగరెట్. సో వాళ్ళు ఇంకా స్మోక్ చేస్తూనే ఉంటారు. సో ఈ పేషెంట్స్ని మనం హై రిస్క్ పేషెంట్స్ అని చెప్తాం. ఇలాంటి హై రిస్క్ పేషెంట్స్లో ఏజ్ ఆఫ్ 50 or 55 తర్వాత ఇయర్కి ఒక్కసారి మీరు హై రెజల్యూషన్ సిటీ స్కాన్ చేయించుకోవాలి. దీన్ని HRCT అని చెప్తాం. సో దిస్ ఈజ్ అ వే ఆఫ్ స్క్రీనింగ్. ఇప్పుడు మనం చెస్ట్ ఎక్స్రే కూడా చేయొచ్చు, కానీ చెస్ట్ ఎక్స్రేలో అంత మంచిగా పికప్ అవ్వద్దు ఎర్లీ స్టేజ్లో. ఇప్పుడు ఒక బేసిక్ లో డోస్ సిటీ స్కాన్ లాగా మీరు చేసేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. LDCT అని చెప్తారు. ఓకే డాక్టర్, ఇప్పుడు జనరల్గా అందరికీ తెలుసు, ఇప్పుడు స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు బేసిక్లీ స్మోక్ ఇలా లోపలికి ఇన్హేల్ చేస్తారు కదా, అంటే ఇన్హేల్ చేసిన తర్వాత ఏం జరిగి క్యాన్సర్ వస్తుంది మనకి లోపల? ఎగ్జాక్ట్గా ట్యూమర్ ఎందుకు ఫామ్ అవుతుంది స్మోక్ వల్ల? ఎస్, ఇప్పుడు మీరు సిగరెట్ స్మోక్లో చూస్తే కూడా దాంట్లో మల్టిపుల్ హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఉంటాయి. అందరూ ఏంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, నికోటిన్ వల్ల క్యాన్సర్ వస్తుందని. నికోటిన్ వల్ల క్యాన్సర్ రాదు. నికోటిన్ ఇస్ ది అడిక్టివ్ కాంపౌండ్. సో ఆ నికోటిన్ వల్ల మీకు మళ్ళీ సిగరెట్ స్మోక్ చేయాలని అనిపిస్తుంది, కానీ దాంట్లో హార్మ్ఫుల్ వేరే కెమికల్ కాంపౌండ్స్, కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి, మల్టిపుల్ బెంజీన్ కాంపౌండ్స్ ఉంటాయి, టాల్యూయిన్ కాంపౌండ్స్ ఉంటాయి, ఇలాంటి కాంపౌండ్స్ ఉంటాయి, హెవీ మెటల్స్ ఉంటాయి, టార్ ఉంటుంది. ఇప్పుడు మనం రోడ్ లే చేయడానికి టార్ వేస్తాం కదా, అదే కోల్ టార్ కూడా దాంట్లో ఉంటుంది. సో అండ్ ఆన్ ఎ డైలీ బేసిస్ జనాలు కూడా అదే స్మోక్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ లైక్ స్మోకింగ్ టార్ రోడ్. ఇట్స్ లైక్ బేసిక్లీ మనం రోడ్ లే చేయడానికి ఏ టార్ వాడుతున్నామో అదే టార్ మనం స్మోక్ చేసినట్టు. సో వన్ ఆన్ అదర్ హ్యాండ్ మనం కార్సినోజెనిక్ కాంపౌండ్స్, దేనివల్ల క్యాన్సర్ రావచ్చు ఆ కాంపౌండ్స్ని మనం ఇన్హేల్ చేస్తున్నాం. అండ్ ఆన్ అన్ అదర్ హ్యాండ్ మనకి ఆ సిగరెట్ ఆపాలని అనిపిస్తే కూడా మనం ఆపలేం, ఎందుకంటే ఆ నికోటిన్ ఉంది. సో నికోటిన్ వల్ల మళ్ళీ మనకు స్మోక్ చేయాలని అనిపిస్తుంది. మనం స్మోక్ చేయకపోతే మనకు క్రేవింగ్స్ వస్తాయి, మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే డాక్టర్, 20 రూపీస్కి దొరకడం వల్ల దీని కంట్రోల్ కూడా ఎవరు చేయలేరు. అవును, ఇఫ్ ఇట్ ఈస్ 200 or 300 లైక్ ఆల్కహాల్, మేబీ చాలా తగ్గే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ బికాస్ ఇట్ ఇస్ 20. ఇప్పుడు 25 సిగరెట్ రేట్స్ చాలా పెరుగుతున్నాయి ఇప్పుడు. స్టిల్ పీపుల్ డోంట్ కేర్. లైక్ మేము MBBSలో ఉన్నప్పుడు ఒకప్పుడు ద రేట్ ఆఫ్ ద 1 cigarette was 4 rupees. 4 rupees ఉండే 5 rupees. అవును, కింగ్ సిగరెట్. సో 4 or 5 rupees ఉండే, 4 or 5 నుంచి 7, 8, 10, ఇప్పుడు 15, 20 నడుస్తుంది. 25 దాకా వెళ్ళిపోయినా. 25 దాకా వెళ్ళిపోయినా, ఇప్పుడు నాకు ఐడియా లేదు. అండ్ ఇంకా దానిపైన వాళ్ళు అంటే డేంజర్ అని చెప్పి ఒక లోగో కూడా పెడతారు. ఆ లోగో సైజ్ కూడా పెరిగింది. అండ్ ఆల్సో అది చాలా దారుణంగా ఉంటుంది ఒక ఇమేజ్ వాళ్ళు పైన వేసేది, బట్ అసలు చూడరు చాలా మంది. అది ఇంకా అది ఆయన పేరు కూడా గుట్కా ముఖేష్ అని చెప్తారు. సో ఆయనకు ఒక స్పెసిఫిక్ పేరు కూడా ఉంది, గుట్కా ముఖేష్ అని ఉంటుంది. సో ఆయన ఫోటోయే దాని మీద కూడా ఉంటుంది. కానీ ఇంకా జనాలు దాన్ని చూస్తారు, చూసిన తర్వాత కూడా మనకేం రాదని చెప్పి అనుకుంటారు అండ్ సిగరెట్ స్మోక్ చేస్తూ ఉంటారు. కానీ దట్ ఈస్ అ మిస్టేక్. మీరు ఏ సినిమాకి వెళ్ళినా స్టార్టింగ్లో ఒక రీల్ ఉంటుంది కదా, అది గుట్కా ముఖేష్ రీలే. అది పాతది, ఇప్పుడు కొత్తది. ఇప్పుడు ఏ పొగాకు మానేయండి,
దట్ ఈస్ ఎ వెరీ హార్ట్ బ్రేకింగ్ స్టోరీ. కానీ అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేయాలి. సో స్ప్రెడ్ చేయడానికి పుట్టింగ్ ఇట్ అప్ ఇన్ ద థియేటర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. ఓకే, నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్లో యూజువలీ లంపే అండి మనకి. ఇప్పుడు అంటే యూజువలీ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు దీంట్లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో యూజువలీ బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, ఇప్పుడు వాళ్ళు యూజువలీ స్నానం చేస్తూ ఉంటారు. సో స్నానం చేస్తూ ఉన్నప్పుడు సోపు తీసుకుంటారు, వాటర్ అప్లై చేసుకుంటారు, అండ్ సడన్గా వాళ్ళకి ఒక చెయ్యి పెట్టి చూస్తే ఒక గడ్డలాగా తగులుతుంది. సో ఇన్సిడెంటలీ డిటెక్టెడ్. వాళ్ళు అంటే గడ్డ కోసం వాళ్ళు వెతకట్లేదు, వాళ్ళు దే నాట్ లుకింగ్ ఫర్ ఇట్. ఇన్సిడెంటల్గా వాళ్ళు స్నానం చేస్తున్నారు, అప్పుడు చేయిలో తగిలింది. సో అట్లా తగిలితే దీస్ క్యాన్సర్స్ హ్యావ్ అ హయ్యర్, దీస్ లంప్స్ హ్యావ్ అ హయ్యర్ రిస్క్ ఆఫ్ బీయింగ్ క్యాన్సర్. అయితే అది కదిలిందంటే క్యాన్సర్ కాదు, కదలకుండా రిజిడ్గా ఉందంటే అది క్యాన్సర్ అని అంటారు. అది నిజమే? అవును, అది నిజమే. అంటే ఎర్లీ స్టేజ్ చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా అది కదులుతుంది, కొంచెం ఇట్టట్టు మీరు దాన్ని ఊపితే అది కదులుతుంది. ఓకే. కానీ యూజువలీ ఎట్లా ఉంటుంది అంటే కదిలితే దాన్ని ఫైబ్రోఅడినోమా అని చెప్తాం. ఫైబ్రాయిడ్స్ అంటారు కదా, లోపల ఫామ్ అయిపోతాయి. ఫైబ్రాయిడ్స్ మన యూట్రస్లో వస్తుంది. ఫైబ్రోఅడినోమా అని ఉంటుంది. దాన్ని కూడా మౌస్ ఇన్ ద బ్రెస్ట్ అని చెప్తారు. ఒక చిన్న చిట్టెలుక అలాగా అది మొత్తం బ్రెస్ట్లో పాకుతూ ఉంటుంది. మీరు ఇట్లా పుష్ చేస్తే మొత్తం అది కదులుతూ ఉంటుంది. సో దాన్ని ఫైబ్రోఅడినోమా అని చెప్తారు. అది క్యాన్సర్ కాదు. కానీ మనం ఫైబ్రోఅడినోమా ఉందని అనుకుని మనం క్యాన్సర్ని లైట్ తీసుకోకూడదు. మనకు ఒకవేళ బ్రెస్ట్లో ఏమైనా చిన్న గడ్డలాగా తగిలితే వెంటనే డాక్టర్ దగ్గర పోయి మనం కన్సల్ట్ అవ్వాలి. సో యూజువలీ మన లంప్తో ప్రెసెంట్ అవుతుంది. లంప్ ఒక చిన్న గడ్డలాగా పేషెంట్స్కి ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళు డాక్టర్స్ దగ్గర వస్తారు. మనం లైటర్ నోట్ ఒకటి చెప్పొచ్చా? చెప్పండి. ఎంత బ్యూటిఫుల్ బాడీ పార్ట్ డాక్టర్ దగ్గర క్యాన్సర్ రావడం చాలా అన్ఫార్చునేట్. అవును, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. దట్ ఈస్ వై నేను మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఐ డూ ఇస్ ఆల్సో వెల్ రిలేటెడ్ టు బ్రెస్ట్ అండ్ దిస్ థింగ్ గైనక్. ఓకే. సో దాన్ని కూడా ఆన్కోప్లాస్టిక్ సర్జరీ అని చెప్తారు. మనం ఇప్పుడు బ్రెస్ట్ మీద సర్జరీ చేస్తున్నామంటే ఆ బాడీ పార్ట్ని మనం డిఫార్మ్ చేయకూడదు. సో ఆ డిఫార్మ్ చేయకుండా యాజ్ మచ్ అస్ మెయింటైనింగ్ కాస్మెసిస్, ఆ గడ్డని మనం తీసేసి ఆ కాస్మెసిస్ని మనం మెయింటైన్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్స్ యాజ్ వెల్. సిమ్టమ్స్ అనేవి జస్ట్ ఇలా పట్టుకుంటే తెలియదు, పెయిన్ ఉంటుంది డాక్టర్, రిజిడ్గా? యూజువలీ పెయిన్ ఉండదండి. చాలా లేట్ స్టేజెస్లో పెయిన్ ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటే పెయిన్ రావచ్చు. లేకపోతే కొన్ని పేషెంట్స్ కూడా ఏముంటుంది, గడ్డ ఉంటుంది, వాళ్ళు 3-4 మంత్స్ నుంచే చూస్తూ ఉంటారు, గడ్డ సైజ్ పెరుగుతుందని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ డాక్టర్స్ దగ్గర రారు. ఎందుకు రారు? దీంట్లో ఏముంటుంది, నా ఫ్యామిలీలో అసలు క్యాన్సర్ హిస్టరీ లేదు కదా, నాకు ఎట్లా క్యాన్సర్ రావచ్చు, నేను అసలు సిగరెట్ కూడా స్మోక్ చేయను, నేను మందు తాగను, నేనేం హెల్దీ ఇంట్లో వండిన ఫుడ్డే నేను రోజు తింటా ఉంటా, అట్లా అని అనుకుంటారు వాళ్ళు. సో దే ఇగ్నోర్ దట్. చాలా లేట్ స్టేజెస్, గడ్డ సైజ్ చాలా పెరిగిన తర్వాత దాంట్లో పెయిన్ రావచ్చు. రైట్. సో లివర్ క్యాన్సర్ డాక్టర్, దాని ఎలా ఉంటుంది? లివర్ క్యాన్సర్ అగైన్ అండి మన ఇండియన్ పాపులేషన్లో చాలా రేర్. సో అంత ఫ్రీక్వెంట్గా రాదు. కానీ ఈ మధ్యలో కొంచెం లివర్ క్యాన్సర్, అవును, ఫ్యాటీ లివర్స్ పెరుగుతుంది. అందరికి ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇప్పుడు గ్రేడ్ 1 అయితే ఐ థింక్ నార్మల్ అయిపోయింది అనుకుంటా. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ నార్మల్, ఇట్ ఈస్ క్వైట్ డేంజరస్. ఎవరికి అల్ట్రాసౌండ్ తీసి చూస్తే కూడా దాంట్లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. బట్ లివర్ క్యాన్సర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ లివర్ క్యాన్సర్ మన ఇండియన్ పాపులేషన్లో చాలా రేర్. కానీ ఈ మధ్యలో లివర్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎందుకు? ఎక్కువ మంది ఆల్కహాల్ తాగుతున్నారు. అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ పాపులేషన్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రిస్క్ కూడా పెరుగుతుంది. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరసెస్ వల్ల క్యాన్సర్ రావచ్చు. వెంటనే రాదు. హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఈ రోజు వచ్చేస్తే ఈ రోజు నుంచి ఒక 15 to 20 years తర్వాత క్యాన్సర్ రిస్క్ వస్తుంది. సో బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ లాట్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్ కన్సంప్షన్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మనం ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నాం, అందరు ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తున్నారు. సో దీనివల్ల లివర్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అగైన్ సేమ్ థింగ్, లివర్ చాలా పెద్ద ఆర్గన్, లంగ్ లాగే చాలా ఎంటీ స్పేస్ దాంట్లో కూడా ఉంటుంది. సో చాలా ఎర్లీ స్టేజ్లో మనకు తెలుస్తుంది, చాలా లేట్ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో యూజువల్లీ ఐడెంటిఫై కాదు. సో లేట్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాట్ ఆర్ ది సిమ్టమ్స్? మన బాడీలో ఎక్కడ క్యాన్సర్ వస్తే కూడా మన దగ్గర 3 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. యూజువల్లీ సర్జరీ ఆర్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్. సో లివర్లో ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై అయితే ఇన్సిడెంటలీ పేషెంట్ ఒకవేళ చాలా లక్కీగా ఉంటే ఏదో ఒకసారి ఆయన కడుపు నొప్పి ఉంది, ఆయన అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళారు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నారు, చూస్తే లివర్లో ఒక గడ్డలాగా వచ్చింది. సో తర్వాత దాంట్లో బయాప్సీ చేసి చూస్తే దాంట్లో క్యాన్సర్ అని వచ్చింది. అట్లా ఉంటే హీఈస్ వెరీ లక్కీ. స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 ఉండొచ్చు. అట్లా ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఉంటే మనం సర్జరీ ప్రిఫర్ చేస్తాం. పార్ట్ ఆఫ్ ద లివర్ని మనం తీసేసి వీ ట్రై అండ్ ప్రిజర్వ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లివర్. అండ్ లివర్లో కూడా ఒక మ్యాజికల్ కేపబిలిటీ ఉంది. మీరు ఒకవేళ సగం లివర్ తీసేస్తే కూడా లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. సో దట్ ఈస్ వెరీ దిస్ థింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లివర్ని టంగ్తో కన్ఫ్యూజ్ చేసుకుంటారు. టంగ్లో కూడా ఒకవేళ క్యాన్సర్ ఉంటే ఈ సగం టంగ్ తీసేస్తే మళ్ళీ గ్రో అవుతుందా? అట్లా కాదు.
సో అవును, లివర్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ హ్యాస్ ద కేపబిలిటీ. సో సేమ్ విత్ ద ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అది కూడా రేరే అనుకుంటా. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా చాలా రేర్. అగైన్ ఈ మధ్యలో కొంచెం ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని అగైన్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అండ్ చాలా యూజువలీ చాలా ఎర్లీ స్టేజ్, చాలా లేట్ స్టేజ్లో అది ప్రెసెంట్ అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ దీనికి అంత ఆబ్వియస్ సిమ్టమ్స్ లాగా ఏమి ఉండవండి. బ్లడ్ క్యాన్సర్స్ అంటే లుకీమియా, లింఫోమా అవన్నీ ఉంటాయి. అండ్ అన్ఫార్చునేట్లీ లుకీమియా, లింఫోమా చూస్తే కూడా చిన్న పిల్లల్లో ఎక్కువ వస్తాయి. సో కిడ్స్, పీరియాట్రిక్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది. అండ్ పీరియాట్రిక్ పాపులేషన్ ఎట్లా, వాళ్ళు ఏం కంప్లైంట్స్ కూడా ఏం చెప్పలేరు. ఇప్పుడు మీరు నేను ఉంటే మనం కంప్లైంట్స్ చెప్పగలుగుతాం. అండ్ నాకు పొట్ట నొప్పి ఉంది, నాకు కడుపు నొప్పి ఉంది, నాకు అసలు తిన్నబుద్ధి కావట్లేదు. పిల్లలు ఏం చేస్తారు, ఏడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ జ్వరం వస్తూ ఉంటుంది. సో మన బాడీలో ఇన్ కేస్ వీ హ్యావ్ సమ్ సిమ్టమ్ ఇన్ అవర్ బాడీ, ఆ సిమ్టమ్ 1 month కన్నా ఎక్కువ పర్సిస్ట్ అవుతే వెంటనే మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలి. క్యాన్సర్ చుట్టూ ఉన్న కొన్ని మిత్స్ ఉంటాయి కదా డాక్టర్, లైక్ మిత్స్, వాటిని బ్రేక్ చేద్దాము. ఓకే. సో ఇందాక మీరు అన్నట్టు క్యాన్సర్ షుగర్ అనేది ఇట్ ఫీడ్స్ ద క్యాన్సర్ అనేది, దట్స్ అ మిత్ ఆర్? షుగర్ ఫీడ్స్ ద క్యాన్సర్, ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ 50-50 అండి. ఇప్పుడు ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రెండ్ స్టార్ట్ చేసేసారు. 7-day ఫాస్టింగ్, 24-day ఫాస్టింగ్. అసలు మీరు షుగర్ అసలు తినకుండా ఉంటే, అసలు ఏం షుగర్ కాదు, మీరు అసలు ఏం తినకుండా ఉంటే 24 days వరకు మీ క్యాన్సర్ బై ఇట్ సెల్ఫ్ అది వెళ్ళిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది. అదే ఇప్పుడు అట్లా చూస్తే మోస్ట్ ఆఫ్ ద లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి అసలు తినబుద్ధి కాదు. ఇన్ దట్ కేస్ దే షుడ్ నాట్ బీ హ్యావింగ్ క్యాన్సర్ అట్ ఆల్ కదా. వాళ్ళు అసలు తినట్లేదు మోస్ట్ ఆఫ్ ది లేట్ స్టేజ్ పేషెంట్స్లో. సో షుగర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ సెల్స్. అంటే ఇప్పుడు మనం షుగర్ ఆపేస్తే, షుగర్ ఇస్ రిక్వైర్డ్ బోత్ ఫర్ నార్మల్ అండ్ క్యాన్సర్ సెల్స్. సో ఇప్పుడు ఒకవేళ మీరు షుగర్ తినడం ఆపేస్తే కూడా మన లివర్ నుంచి షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది. లివర్లో గ్లైకోజన్ అని ఒక స్టోర్ ఉంటుంది. గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. గ్లూకోజ్ అగైన్ ఇస్ గోయింగ్ టు ఫీడ్ బోత్ యువర్ క్యాన్సర్ సెల్స్ అండ్ యువర్ నార్మల్ సెల్స్. కానీ దీంట్లో ఇంకొక పార్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కువ షుగరీ కంటెంట్ ఫుడ్ తింటా ఉంటే, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తింటా ఉంటే, లైక్ ఐ టోల్డ్ ఎర్లియర్, దీనివల్ల ఒబిసిటీ రావచ్చు, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ రావచ్చు. అండ్ దిస్ ఈస్ అన్ ఇండైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో ఇంకొక డాక్టర్, అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ స్టూపిడ్, బట్ క్యాన్సర్ ఈజ్ కాంటేజియస్ అని నమ్ముతారు కొంతమంది. క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది, మనం ముట్టుకుంటే స్ప్రెడ్ అవుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ బిగ్ మిత్ అండి. చాలా పేషెంట్స్ నా దగ్గర కూడా అడుగుతారు, మొత్తం ట్రీట్మెంట్ తీసేసుకుంటారు, అప్పుడప్పుడు బయోప్సీ కూడా చేయించుకుంటారు. తర్వాత సార్ మా ఇంట్లో పిల్లలు ఉంటారు సార్, నేను నా పాపాని పోయి పట్టుకొచ్చా. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ హార్ట్ బ్రేకింగ్ టు హియర్. ఎందుకంటే ఒకప్పుడు సమ్ 15 or 20 years ago ఈవెన్ హెచ్ఐవి పేషెంట్స్ హ్యాడ్ ద సేమ్ స్టిగ్మా. హెచ్ఐవి ఉంటే అసలు మనం చెయ్యి పట్టుకుంటే కూడా మనకు హెచ్ఐవి వచ్చేస్తుంది. ఎందుకు 15-20 years ముందే ఎందుకు? ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఇంకా స్టిగ్మా ఉంది. హెచ్ఐవి ఉంటే మనం చెయ్యి పట్టుకుంటే కూడా మనకు హెచ్ఐవి వచ్చేస్తుందని. అండ్ మెనీ ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్ ఆల్సో దే హ్యావ్ ద సేమ్ డౌట్. దెర్ ఇస్ నో దిస్ థింగ్ ఇన్ దట్, నో బేసిస్ ఇన్ దట్. మీరు ఇంటికి వెళ్ళొచ్చు, మీరు పాపాని పట్టుకోవచ్చు, పిల్లల్ని పట్టుకోవచ్చు, యూ కెన్ హోల్డ్ హ్యాండ్స్. వీ హ్యావ్ టు ఎంబ్రేస్ క్యాన్సర్ పేషెంట్స్, నాట్ స్టిగ్మటైజ్ దెమ్. దాని గురించి మాట్లాడదాం మనం. సో సెల్యులర్ సిగ్నల్స్ వల్ల, అంటే మన ఫోన్ ఇలా పట్టుకుని మాట్లాడితే ఎమిట్ అయ్యే సిగ్నల్స్ వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది. అగైన్ దీంట్లో కూడా ఏం యూజ్ ఇది లేదు, ఫాల్సే. యాక్చువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఒక పెద్ద స్టడీ కూడా దీనిపైన కండక్ట్ చేసింది. WHO ఇంటర్ఫోన్ స్టడీ అని. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ స్టడీ, thousands of people were included in the study. అండ్ దాని తర్వాత వాళ్ళు ఏం కంక్లూడ్ చేశారు, దట్ దెర్ ఇస్ నో లింక్ బిట్వీన్ మొబైల్ ఫోన్ యూస్ అండ్ క్యాన్సర్. ఇప్పుడు IARC అని ఒకటి ఉంటుంది, అండ్ దే గివ్ గ్రూప్ రేటింగ్స్ ఫర్ క్యాన్సర్. ఇప్పుడు గ్రూప్ 1 క్యాన్సర్ అంటే టొబాకో, ఆల్కహాల్, ఇవన్నీ మీరు తింటే ఆర్ తాగితే మీకు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. సో ఆ రేటింగ్ ప్రకారం చూస్తే మొబైల్ ఫోన్ ఇస్ ఇన్ గ్రూప్ 2B. సో దెర్ ఇస్ నో కన్క్లూజివ్ ఎవిడెన్స్ దట్ మొబైల్ ఫోన్ విల్ కాజ్ క్యాన్సర్. హ్యూమన్స్లో అట్లీస్ట్ ఏం ఎవిడెన్స్ లేదు. ఇందాక మీరు చెప్పారు ఓన్లీ స్మోకర్స్ విల్ గెట్ క్యాన్సర్, విచ్ ఇస్ ఫాల్స్. అంటే లంగ్ క్యాన్సర్ ఓన్లీ స్మోకర్స్కే వస్తుందా? అట్లా ఏం కాదు, అట్లా ఏమీ లేదు. యాక్చువల్లీ అంటే లంగ్ క్యాన్సర్ అని కాదు, ప్రతి క్యాన్సర్లో మీరు చూస్తే 5 to 10% ఆఫ్ ద క్యాన్సర్ హెరిడిటరీ ఉండొచ్చు. హెరిడిటరీ అంటే ఏంటి, మన ఫ్యామిలీలో ఉండొచ్చు, వేరే వాళ్ళకి ఉండొచ్చు. అక్కడి నుంచి మన జెనెటిక్స్, జీన్స్ ద్వారా, మన DNA మ్యూటేషన్స్ ద్వారా మన బాడీలో రావచ్చు. సో దానివల్ల క్యాన్సర్ రావచ్చు. అండ్ 85 to 90% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ నాట్ లింక్ టు జెనెటిక్స్. సో ఇప్పుడు నాకు ఒక జెనెటిక్ మ్యూటేషన్ ఉంటే, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ స్మోక్, ఐ కెన్ గెట్ లంగ్ క్యాన్సర్. అండ్ ఇంకా చాలా ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. AQI ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంత మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మన ఢిల్లీలో చూస్తే ఐ థింక్ ఇట్స్ నార్మల్ ఫర్ దెమ్, 550-600 నార్మల్గానే ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఐ థింక్ ఫ్యూ మంత్స్ అగో సంథింగ్ ఇట్ హిట్ 300. AQI 300 అని వచ్చేసింది. అండ్ జనాలు మొత్తం ఫుల్ షాక్ అయిపోయారు, వామో ఇక్కడ హైదరాబాద్లో కూడా 300 వచ్చేసింది అని.
దట్ ఈస్ ఆల్సో అ కాస్. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు ఇంకా మీరు విలేజెస్కి వెళ్తే మెనీ పీపుల్ స్టిల్ యూస్ ఫైర్వుడ్. వంట చేయడానికి వాళ్ళు ఎల్పిజి స్టవ్స్ వాడరు, ఇంకా ఫైర్వుడ్ వాడతారు. ఇండోర్ స్మోకింగ్, ఇండోర్ పొల్యూషన్, సెకండ్ హ్యాండ్ స్మోక్. ఇప్పుడు నేను స్మోక్ చేయాలని అవసరం లేదు. ఇప్పుడు నా పార్ట్నర్ ఉంటే, అవును నా పార్ట్నర్ ఇంట్లో ఉంటారు, ఆయన రోజు ఆవిడ రోజు స్మోక్ చేస్తూ ఉంటే దానివల్ల కూడా నాకు క్యాన్సర్ రావచ్చు. ప్యాసివ్ స్మోకింగ్. అవును, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల. అండ్ ఇంకా కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో రేడాన్ అని ఒక ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్ కూడా ఉంటుంది. సో దానివల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. ఎస్పెషలీ కేరళ సైడ్స్ అండ్ ఆల్, దట్ ఈస్ హై రేడాన్ హై రేడాన్ కంటెంట్ సాయిల్లో ఉండొచ్చు. సో దానివల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. సిగరెట్, వేప్ అండ్ హుక్కా, ఈ మూడిట్లో మోస్ట్ డేంజరస్ ఏం డాక్టర్? మోస్ట్ డేంజరస్ ఇస్ డెఫినెట్లీ సిగరెట్. ఎందుకంటే సిగరెట్లో మల్టిపుల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇప్పుడే మనం మాట్లాడాం కదా, కోల్ టార్ కూడా ఉంటుంది. అలాంటి కాంపౌండ్స్ అయితే ఈ వేపింగ్ అండ్ హుక్కాలో ఉండదు. బట్ స్టిల్ దే ఆర్ క్వైట్ డేంజరస్. ఇన్ఫాక్ట్ ఏంటి, దే ఆర్ మోర్ డేంజరస్ బికాస్ పీపుల్ అస్యూమ్ దే ఆర్ సేఫ్. ఇప్పుడు మీకు నాకు అందరికీ తెలుసు, సిగరెట్ ఇప్పుడు మనం స్మోక్ చేస్తే మనకు క్యాన్సర్ ఖచ్చితంగా వచ్చేస్తారని కాదు, బట్ దర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్. బట్ ఈ మధ్యలో ఇన్ని హుక్కా బార్లు ఉన్నాయి, వేపింగ్ ఉన్నాయి, and kids are getting addicted to vaping. Vape అంటే అది and people assume it is అవును కూల్ స్టేట్మెంట్ లాగా దేర్. అవును, ఫంకీ ఫ్లేవర్స్ ఉంటున్నాయి. అవును, and it is అంటే there is no smell as well. ఇప్పుడు నేను ఇప్పుడు మీ ముందు కూర్చుంటా, మీరు అటువైపు తిరిగితే నా చేతిలో ఒక వేపింగ్ ఇది కూడా ఉండొచ్చు. ఐ కెన్ టేక్ అ డ్రాగ్, నేను ఇట్లా స్మోక్ చేసి ఐ కెన్ పుట్ ఇట్ ఆఫ్ వేరే సైడ్, బ్లో చేసేవచ్చు, అసలు మీకు తెలియదు కూడా నేను వేప్ చేశానని. దట్ ఈస్ వై ఇట్ ఇస్ మోర్ డేంజరస్ అండ్ ఇట్ ఇస్ మోర్ అడిక్టివ్. కెఫేస్ లో చూస్తుంటాం డాక్టర్ ఈ బిహేవియర్, మీరు ఎగ్జాక్ట్ గా అండ్ కూల్ అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అవును, 2-3 weeks ముందు ఐ హ్యాడ్ అ యంగ్ పేషెంట్ హూ కేమ్ ఇన్, ఐ థింక్ 12-13 years. హీ కేమ్ ఇన్ అలాంగ్ విత్ హిస్ మదర్తో పాటు వచ్చాడు. అండ్ దెన్ అంటే జస్ట్ ఆన్ అ రెగ్యులర్ చెకప్ ఆ అబ్బాయికి ఒకసారి ఎక్స్రే తీసి చూస్తే దేవర్ సివియర్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్. మొత్తం ఇన్ఫ్లమేషన్ అయినట్టు మొత్తం లంగ్లో కనిపిస్తుంది, అట్లా చిన్న డాట్స్ లాగా కనిపిస్తాయి. ఎందుకు, వాట్ ఈస్ రాంగ్? వెరీ యంగ్, ఐ థింక్ హీ వాస్ ప్రాబ్లీ ఎంత ఒక 15-16 ఉంటాడు అనుకుంటా, నాట్ మోర్ దెన్ దట్. ఎందుకు ఇలా చేంజెస్ ఉన్నాయి అని అనిపిస్తే, నో డాక్టర్ ఐ డోంట్ స్మోక్ అని అన్నాడు. నువ్వు వేప్ చేస్తావంటే, సో వాట్ డాక్, ఎస్ ఐ వేప్, ఇట్స్ ఓకే కదా, సేఫే కదా. సో దట్ ఈస్ దట్ మిస్కన్సెప్షన్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ హావ్, వేపింగ్ చేస్తే అది సేఫ్ అని. పుషప్ బ్రాస్, టైట్ బ్రాస్ వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని ఇంకో మిత్ ఉంది. అవును, ఇది ఈ మధ్యలో అది కూడా ఇన్స్టాగ్రామ్లో నడుస్తుంది. అండ్ ఐ సా దట్ ఇంకా పుషప్ బ్రాస్కి క్యాన్సర్కి ఏం రిలేషన్ లేదు. ఇంకా కొన్ని రోజుల ముందు, బికాజ్ ఐ కీప్ పుట్టింగ్ అప్ రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్, అండ్ ఎవరో ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా పెట్టాడు, ఇట్లా మనం బ్రెస్ట్ని ఇట్లా ట్యాప్ చేస్తే, ఇట్లా మనం బ్రెస్ట్కి ఎక్సర్సైజ్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అసలు రాదు, ఎక్సర్సైజెస్ టు ప్రివెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అంట. సో ఇలాంటివి చాలా అంటే ఫనీ రీల్స్ వస్తున్నాయి. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ మెనీ పీపుల్ ఎండ్ అప్ బిలీవింగ్ దట్. వాళ్ళ రీల్ చూసేసి నమ్ముతారు, మనం కూడా ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకు క్యాన్సర్ రాదని. బట్ దాంట్లో అసలు ట్రూటే లేదు కదా. సో నెక్స్ట్, డియోడ్రెంట్స్ వల్ల స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, ట్రూ ఆర్ ఫాల్స్? దానికి అంటే ఒకప్పుడు వాళ్ళైతే అంటే స్టడీస్ అయితే మెనీ స్టడీస్ వర్ డన్ విత్ రిగార్డ్స్ టు దిస్. డియోడ్రెంట్స్లో అల్యూమినియం ఉంటుంది, సో అల్యూమినియం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు అని. బట్ ఇప్పుడు కూడా దేర్ ఆర్ నో కన్క్లూజివ్ స్టడీస్ అండి. డియోడ్రెంట్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్కి లింక్ ఏమీ ప్రూవ్ కాలేదు. అయితే నేను యాజ్ అ పార్ట్ ఆఫ్ రీసెర్చ్లోనే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చదివాను డాక్టర్, ఒక ఆర్టికల్లో, దట్ ఉక్రెయిన్లో ఈ చెర్నోబిల్ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ చెర్నోబిల్ యాక్సిడెంట్. సో దాని తర్వాత ఆ స్పెషల్ ఎకలాజికల్ జోన్లో ఉన్న వుల్ఫ్స్ ఉన్నాయి కదా, సో వాటి మ్యూటేషన్స్ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని యాంటీ క్యాన్సర్ బాడీస్ డెవలప్ చేసుకున్నాయంట కంప్లీట్గా. లైక్ దీని గురించి మీరు చదివారా? అవును, చదివాను నేను. యాక్చువల్లీ ఇది ఇప్పుడే ఐ థింక్ దిస్ స్టడీ కేమ్ అవుట్ ఒక 2 years ముందు వచ్చింది. 2 years ముందు, ఓకే. ప్రిన్స్టన్ యూనివర్సిటీ, ఐ థింక్ ఇట్ వాజ్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ, వాళ్ళు దీని గురించి ఒక స్టడీ కూడా కండక్ట్ చేశారు. అక్కడ వుల్ఫ్స్ని దే వెంట్ అండ్ కలెక్ట్ కొన్ని బ్లడ్ శాంపిల్స్ అన్ని తీసేసుకున్నారు. ఆ బ్లడ్ శాంపిల్స్ని మంచిగా దానిపైన స్టడీస్ అన్ని చేసి చూస్తే దే సా దట్ దే వర్ సర్టన్ డిఎన్ఏ మ్యూటేషన్స్ ఇన్ డిఎన్ఏ. డిఎన్ఏ అంటే మన అందరి బాడీలో ఉంటుంది, మీ బాడీలో డిఎన్ఏ ఉంటుంది, నా బాడీలో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో చిన్న చేంజెస్ వస్తే దాన్ని మ్యూటేషన్స్ అని చెప్తాం. సో ఇప్పుడు మ్యూటేషన్స్ ఏంటి, దే కెన్ బి బోత్ ప్రొటెక్టివ్ అండ్ కాజ్ క్యాన్సర్. ఇప్పుడు మ్యూటేషన్స్ వల్ల మన క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ కూడా అవ్వచ్చు, ఆ మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్ కూడా అవ్వచ్చు. సో దే ఆర్ బోత్ ప్లస్ అండ్ మైనస్. సో ఈ వుల్ఫ్స్ బ్లడ్ శాంపిల్ హార్వెస్ట్ చేసి వాళ్ళు స్టడీస్ కూడా చేశారు కదా, దాంట్లో ఏం తెలిసింది, దే వర్ క్వైట్ అ ఫ్యూ మ్యూటేషన్స్ విచ్ ఆర్ ప్రొటెక్టివ్ ఫర్ క్యాన్సర్. సో ఇదేంటి, మనం డార్వినియన్ థియరీ అని వీ యూస్ టు స్టడీ దిస్ వెన్ వీ వర్ ఇన్ బయాలజీ స్కూల్లో ఉన్నప్పుడు, సెలెక్టివ్ మ్యూటేషన్ థియరీ ఆఫ్ సెలెక్షన్ లాగా. సో ద వుల్వ్స్ అప్పుడు వాట్ ఎవర్ వుల్వ్స్ వర్ ఎక్స్పోజ్ టు ద రేడియేషన్ అండ్ దే కెప్ట్ ఆన్ బ్రీడింగ్, వాళ్ళకి పిల్లలు పుట్టారు, అండ్ దెన్ దీస్ సెలెక్టివ్ మ్యూటేషన్స్ కెప్ట్ ఆన్ గెటింగ్ పాస్ డౌన్. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా పాస్ అయ్యాయి. అండ్ దీస్ ఇప్పుడు కరెంట్ వుల్వ్స్కి దే హ్యావ్ అ ప్రొటెక్షన్ అగైన్స్ క్యాన్సర్. వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ.
కానీ ఇది మన హ్యూమన్స్కి యూజ్ అవుతుందా లేదా ఇది చెప్పడానికి రాదు. అవును, ఎందుకంటే వుల్వ్స్ ఆర్ నాట్ మెన్. వుల్వ్స్ అయితే హ్యూమన్స్ కాదు. సో వుల్వ్స్లో ఒకవేళ మ్యూటేషన్స్ ఉంటే కూడా ఆ మ్యూటేషన్స్ హ్యూమన్స్లో పనికి వస్తాయా లేదా చెప్పడానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు చెప్పినట్టు. కానీ ఇంకా దీనిపైన చాలా స్టడీస్ చేయాలి. కానీ అంటే డాక్టర్ అసలు నేచర్ గురించి జనరల్గా ఆలోచించడం స్టార్ట్ చేసినా లేదంటే కొన్ని డాక్యుమెంటరీస్ చూసినా ఇట్ వాస్ సో ఫ్యాసినేటింగ్. అంటే ఎలా డెవలప్ చేసుకున్నాయి ఒక్కొక్క క్రీచర్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ ఇప్పుడు ఓషన్ బెడ్స్ ఉంటాయి, ఓషన్ డెప్స్లో బెడ్స్ ఉంటాయి కదా, అబ్సల్యూట్లీ డార్క్, అక్కడ లైట్ అనేది ఉండదు. బట్ అక్కడ ఉన్న చాలా ఫిషెస్ క్రీచర్స్ అక్కడ బతికి ఉంటాయి కదా, సమ్ వాట్ ఆ లూమినస్ నేచర్ తెచ్చుకున్నాయి అవి. బయోలూమిన ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే కొన్ని కొన్ని ప్రెడిటర్స్ సీ లోపల షాక్ వేవ్స్ పంపుతాయి చంపడానికి. ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్గా అవి ఏంటి అనేది. అంటే ఐ కీప్ వాచింగ్ క్వైట్ అ ఫ్యూ డాక్యుమెంటరీస్ డాక్టర్ నేచర్ గురించి. ఎక్స్ట్రీమ్లీ ఫ్యాసినేటింగ్. దే హ్యావ్ సచ్ వెల్ డెవలప్డ్ ఇది కదా, అంటే ప్రొటెక్షన్ కోసం చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. మీరు చూస్తారా డాక్టర్ నేచర్ రిలేటెడ్ డాక్టర్? అంటే ఈ మధ్యలో చాలా తగ్గిందండి, అసలు టైమే దొరకట్లేదు. బట్ కొంచెం ఒక ఫ్యూ ఇయర్స్ ముందు అయితే చాలా రెగ్యులర్గా చూసేవాడిని నేను. ఈ మధ్యలో తగ్గింది కానీ. బట్ మీరు చెప్పినట్టు ఐ ఫైండ్ దట్ వెరీ ఫ్యాసినేటింగ్. డేవిడ్ అటెన్బరో అని ఆయన పేరు తెలుసు ఇంగ్లీష్ ఆయన. అంటే అసలు ఆయన వాయిస్ అయితే అసలు ఎక్కడ ప్లే చేస్తే కూడా ఎనీవన్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. చాలా ఫేమస్ వాయిస్ కదా, చాలా సూతింగ్ గా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే. ఆయన ఎంత 100 ఐ థింక్ హీ సెట్ 100 దగ్గరలో ఉన్నట్టు 98 or 99 ఎంతో ఉంటుంది. వెరీ ఓల్డ్ ఆయన, అండ్ స్టిల్ యాక్టివ్. He has a slow, soothing, calm voice. అంటే రీసెంట్ గా కూడా హీ రిలీజ్డ్ డాక్యుమెంటరీ, పెద్ద డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు ఆయన. పేరు తెలియదు ఎగ్జాక్ట్ గా. ఆయన ఇప్పటిదాకా డాక్టర్ ఆయన హీస్ ట్రావెల్డ్ అరౌండ్ 75 lakh kilometers అంట. లైక్ అంటే నాకు రోజు అప్ అండ్ డౌన్ 10 kilometers అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేయాలంటేనే మొత్తం ఈరోజు ట్రావెల్ చాలా ఎక్కువ అయిపోయిందని అనిపిస్తుంది. అంటే అలాంటి పీపుల్ ఏజ్ అయిపోతుంటే ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్ సమ్ టైమ్స్. బట్ ఐ థింక్ హీ ఈస్ డూయింగ్ సంథింగ్ రైట్. అందుకే ఆయన 100 దగ్గర వచ్చేసారు. అసలు ఆయన అంటే ఆయన గురించి ఐ కెన్ గో ఫర్ అవర్స్ లైక్ ఆయన గురించి మాట్లాడాలంటే. అయితే డాక్టర్ ఇప్పుడు క్యాన్సర్ సర్వైవల్ స్టోరీస్ ఇప్పుడు కొన్ని మనం ఇంటర్నెట్లో చూస్తుంటాం. చాలా దాని ఏమంటారు, చాలా ఎంకరేజింగ్గా యూనో గూస్ బంప్స్ వస్తుంటాయి కొన్ని స్టోరీస్ మనం చూస్తే. అందులో నాకు బాగా ఇష్టమైన ఒక పిక్చర్ డాక్టర్, లైక్ సోనాలి బింద్రే గారిది. ఆవిడ అంటే ఒకప్పుడు షీ వాజ్ ది ఓన్లీ ఉమెన్ కదా, ఎవ్రీ మ్యాన్ వుడ్ గో క్రేజీ ఫర్ హర్. లైక్ ఆవిడ క్యాన్సర్ ఫైట్ చేసిన తర్వాత గుండుతో ఆవిడ అలా కాజల్ పెట్టుకుంటూ ఒక ఫోటో వదిలేరు. లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫొటోస్ ఐ హావ్ సీన్ ఆన్ ది ఇంటర్నెట్. లైక్ అంటే మీకు ఈ క్యాన్సర్ సర్వైవల్స్ ఇప్పుడు యువరాజ్ సింగ్ ఉన్నాడు, లైక్ సంజయ్ దత్ క్యాన్సర్ వచ్చింది, సోనాలి బింద్రేకి వచ్చింది, ఇలా మల్టిపుల్ పీపుల్కి వచ్చింది కదా, వాళ్ళ కేసెస్ మీరు స్టడీ చేశారా? లైక్ అంటే స్టడీ చేసాము, వీ కీప్ హియరింగ్ అబౌట్ ఇట్, అండ్ చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. బికాజ్ మనకేం కావాలి, అవేర్నెస్ కోసం ఇంకా ఎక్కువ సెలబ్రిటీస్ బయట వచ్చి దీని గురించి మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి. ఎస్పెషలీ మీరు చెప్పినట్టు సోనాలి బింద్రే ఆవిడ మాట్లాడారు కదా, అండ్ షీ షోడ్ దట్ బీయింగ్ బాల్డ్ ఇస్ పవర్ఫుల్. అంటే ఆవిడ కావాలని షేవ్ చేయించుకున్నారు. అండ్ ఈవెన్ తహిరా కశ్యప్ ఆవిడ కూడా అట్లే కదా, ఆయుష్మాన్ ఖురానాస్ వైఫ్. అండ్ షీ పోస్టెడ్ అ పిక్చర్ ఆఫ్ హర్ షోయింగ్ హర్ స్కార్ మార్క్స్. మీరు ఆ పిక్చర్ చూసారా? చూసాను. బ్యాక్ మీరు మొత్తం స్కార్ మార్క్స్, అండ్ షీ యాక్చువల్లీ షోడ్ దట్ ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ పవర్. అవును, ఐఎమ్ సఫరింగ్ విత్ క్యాన్సర్, బట్ ఐ నో ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ క్యాన్సర్. క్యాన్సర్ డస్ నాట్ డిఫైన్ మీ. క్యాన్సర్ నాకు నా లైఫ్లో ఒక రోడ్ బ్లాక్ అంతే, ఎండ్ ఆఫ్ ద రోడ్ కాదు. యువరాజ్ సింగ్ వచ్చింది కూడా లంగ్ క్యాన్సర్ కదా డాక్టర్? లంగ్ క్యాన్సర్ ఎగ్జాక్ట్లీ కాదండి, మీడియాస్తనం అని ఉంటుంది. మీడియాస్తనం అంటే ఏంటి, మన చెస్ట్ లోపల కొన్ని స్పేసెస్ ఉంటాయి, దాన్ని మనం మీడియాస్తనం అని చెప్తాం. ఆ మీడియాస్తనం లోపల ఒక రకం సెమినోమా అని వచ్చింది. సెమినోమా యూజువల్లీ ఏంటి, టెస్టిస్లో వస్తుంది, మేల్స్లో టెస్టిక్యులర్ కార్సినోమా వస్తుంది. కానీ హీ హ్యాడ్ దట్ సేమ్ థింగ్ ఇన్ ద చెస్ట్ లోపల ఆయనకు వచ్చింది. అండ్ దట్ ఆయనది కూడా ఎంత పవర్ఫుల్ స్టోరీ. 2011 వరల్డ్ కప్ గెలిచాడు. అవును, అండ్ అపారెంట్లీ ఈవెన్ డ్యూరింగ్ ద వరల్డ్ కప్ హీ వాజ్ హ్యావింగ్ సిమ్టమ్స్. ఆయనకు అప్పుడు కూడా సిమ్టమ్స్ ఉండింది అనమాట. అప్పుడు చెప్పాడు డాక్టర్ చాలా ఇంటర్వ్యూస్ లో, నాకు దగ్గుతున్నప్పుడు చాలా తేడా తెలిసేది, బ్లడ్ వచ్చేది అప్పుడప్పుడు. అండ్ దాని తర్వాత కూడా హీ వాజ్ అ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కదా, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కదా. బాజీ అసలు మామూలు కాదు, అమేజింగ్ ప్లేయర్. అండ్ దోస్ పవర్ఫుల్ ఇది. దాని తర్వాత హీ డయాగ్నోస్ అయ్యాడు. దాని తర్వాత కీమోథెరపీ కూడా ఆయన తీసుకున్నారు. హీస్ డూయింగ్ వెల్. దిస్ వాస్ 2011-2012. అండ్ కీమోథెరపీ ఫినిష్ చేసిన తర్వాత ఐ థింక్ విత్ ఇన్ ద సేమ్ ఇయర్ హీ వాస్ బ్యాక్ ఇన్ ద ఇండియన్ టీమ్ యాజ్ వెల్ కదా. బేసిక్లీ కీమో, రేడియేషన్ అండ్ సర్జరీ అంటే ఆబ్వియస్లీ యూ రిప్ ఓపెన్ అండ్ ఆ ట్యూమర్ తీసేస్తారు, సో దాట్స్ ఓకే.
కీమో రేడియేషన్ ఈ రెండు ఎలా డిఫరెన్స్ డాక్టర్? కీమోథెరపీ అంటే ఒక లైన్ లాగా వేసేస్తామండి, ఒక చిన్న ఇంజెక్షన్ లాగా ఇచ్చేసి దాని ద్వారా మన బ్లడ్లో డైరెక్ట్లీ మనం కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చేస్తాం. సో చిన్న చిన్న మైక్రోస్కోపిక్ సెల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దాన్ని కూడా కీమోథెరపీ డ్రగ్స్ చంపుతాయి. సో కీమోథెరపీ ఆబ్వియస్లీ తీసుకుంటే మనం ముందు కూడా డిస్కస్ చేసినట్టు కొంచెం మనకు నీరసంగా అనిపించవచ్చు, హెయిర్ ఫాల్ అవ్వచ్చు, నోట్లో పుండులు రావచ్చు, టైర్డ్నెస్ అనిపిస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్ టైప్. రేడియేషన్ అంటే ఎట్లా ఉంటుంది? రేడియేషన్ అంటే ఇప్పుడు ఒక హై ఎనర్జీ ఎక్స్రే లాగా. నార్మల్గా మనం ఛాతీ కోసం, చెస్ట్ కోసం ఎక్స్రే చేయించుకోవడానికి వెళ్తాం. ఇది కూడా ఎక్స్రే మెషిన్ లాగే ఉంటుంది, కానీ బిగ్గర్ ఇన్ సైజ్ అండ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. సో బేసిక్లీ మనం ఎక్స్రే మెషిన్ లోపల పోయి పడుకోవాలి, దాని పైన పోయి పడుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మాక్సిమం 5 నిమిషాలు అంతే ఉంటుంది. కొంచెం దీనివల్ల మనకు స్కిన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ఎవరో ఒక పేషెంట్ రేడియేషన్ తీసుకుంటున్నారంటే దానివల్ల కొంచెం పైన స్కిన్ కొంచెం సెన్సిటివ్ అవ్వచ్చు, నల్లగా అవ్వచ్చు, కానీ ఇది కూడా యూజువలీ రివర్సబుల్ ఉంటాయి. సో డాక్టర్, నేను ఇంకోటి చదివాను, ఇమ్యూనోథెరపీ అని. బేసిక్లీ మనకు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఇమ్యూనిటీ పవర్ పెంచి సో దట్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఫైట్ విత్ క్యాన్సర్ అనేది, అంటే అదేనా అది? అదే ఆల్మోస్ట్ మీకే తెలుసు, మీరే మొత్తం ఆన్సరే చెప్పేశారు. సారీ, ఓకే. నో జస్ట్ టెల్లింగ్. ఓకే. సో యూజువల్లీ ఎట్లా ఉంటుంది ఇమ్యూనోథెరపీ అంటే, ప్రతి ఒక్కరి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. మీ బాడీలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, నా బాడీలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. సో వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ దిస్ ఇమ్యూన్ సిస్టమ్? మన బాడీలో బ్యాక్టీరియా, వైరసెస్ అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని, అంటే బిఫోర్ ఇట్ బికమ్స్ ఆఫ్ బిగ్ ఇన్ఫెక్షన్, దాన్ని స్టార్టింగ్లోనే మనం కంట్రోల్ చేసి చంపేయాలి. ఇదే ఇమ్యూన్ సిస్టమ్ పని ఉంటుంది. కానీ క్యాన్సర్ సెల్స్ ఎట్లా ఉంటుంది? క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ క్లెవర్. ఇది వన్ ఆఫ్ ద హాల్ మార్క్స్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్తారు. వాట్ క్యాన్సర్ సెల్ డస్ ఇస్, క్యాన్సర్ సెల్ పై ఇమ్యూన్ సిస్టమ్ని చీట్ చేసేస్తుంది. నేను క్యాన్సర్ సెల్ కాదు, నేను నార్మల్ సెల్, నన్ను ఏం చంపొద్దు అని క్యాన్సర్ సెల్ పోయి అట్లా ఇమ్యూన్ సిస్టమ్ని చీట్ చేసేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనుకుంటుంది ఇది నార్మల్ సిస్టమే కదా, నార్మల్ సెల్లే కదా, దీన్ని ఎందుకు చంపాలని చెప్పి వదిలేస్తుంది. సో క్యాన్సర్ సెల్స్ కీప్ ఆన్ డెవలపింగ్ అండ్ గ్రోయింగ్. సో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుంది? దీస్ ఆర్ ఫ్యూ ఇంజెక్షన్స్. ఈ మధ్యలో చాలా పెరుగుతుంది. వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఇస్ ఆబ్వియస్లీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇది ఏం చేస్తుంది? మన ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ ట్రైన్ చేస్తుంది, రీట్రైన్ చేస్తుంది టు ఐడెంటిఫై ద క్యాన్సర్ సెల్. అది నార్మల్ సెల్ కాదు, అది క్యాన్సర్ సెల్లే. సో ది ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్స్ యాక్టింగ్ ఆన్ ద క్యాన్సర్ సెల్స్ అగైన్ అండ్ స్టార్ట్స్ టు కిల్ ఇట్. చాలా ఇంట్రెస్టింగ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అండి. మనం ఇన్ డీటెయిల్ ఇమ్యూనోథెరపీ గురించి చదివి చూస్తే యూ సీ దట్ క్యాన్సర్ ఇస్ యాక్చువల్లీ ఫ్యాసినేటింగ్. అంటే క్యాన్సర్లో మల్టిపుల్ సెల్స్ ఉంటాయి, వాట్ ఆల్ మెకానిజం, ఇది ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. క్యాన్సర్ ఒక్క స్టెప్ పెడితే మనం డాక్టర్ మన తరపు నుంచి ఇంకొక స్టెప్, మనం నెక్స్ట్ మూవ్ గురించి మనం ఆలోచించాలి. వాట్ ఆల్ మెకానిజమ్స్ క్యాన్సర్ యూసెస్ టు అవాయిడ్ ట్రీట్మెంట్, ఎట్లా ట్రీట్మెంట్ ఎలా రెసిస్ట్ చేయాలి, మన బాడీలో బేసిక్ సపోర్టివ్ మెకానిజమ్స్ని ఎట్లా రెసిస్ట్ చేయాలని చెప్పి ఇట్ ఈస్ అ వెరీ ఫ్యాసినేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ. కానీ ఈచ్ ఏరియా ఆఫ్ స్టడీలోనే దాన్నే మనం ఐడెంటిఫై చేసి దానికి అగైన్స్ మనం ట్రీట్మెంట్ కూడా డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా, లేదంటే కెన్ ఇట్ బి యూజ్డ్ ఇన్ ఎనీ ఫార్మాట్? డెఫినెట్లీ అండి. వీ హ్యావ్ టు అక్సెప్ట్ దట్ ఏఐ ఇస్ హియర్ టు స్టే. ఏఐ అయితే ఖచ్చితంగా ఉంది, అండ్ ఈవెన్ నౌ ఇట్ ఈస్ క్వైట్ ఎఫెక్టివ్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజుల ముందు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మీద కూడా ఒక ఫార్వర్డ్ వచ్చేసింది. ఐ థింక్ ఇట్ వాజ్ అట్ ఎయిమ్స్ ఢిల్లీ. వన్ ఆఫ్ ది ఎక్స్రే రిపోర్ట్స్, మనం ఛాతీ కోసం నార్మల్గా ఎక్స్రే చేయించుకుంటాం కదా, ఆ రిపోర్ట్ మొత్తం వచ్చిన తర్వాత కింద వచ్చింది, దిస్ ఇస్ అన్ ఏఐ జనరేటెడ్ రిపోర్ట్, దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ జనరేటెడ్ బై ఏఐ అని. సో బేసిక్లీ ఏఐ అంటే ఏంటి? ఏఐని ఎట్లా మనం ట్రైన్ చేస్తాం? వీ గివ్ ఇట్ థౌజండ్స్ ఆఫ్ రిపోర్ట్స్, మిలియన్స్ ఆఫ్ రిపోర్ట్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు మిలియన్ చెస్ట్ ఎక్స్రేస్ అయి ఉంటాయి, మిలియన్ చెస్ట్ ఎక్స్రేస్, పాథాలజీ రిపోర్ట్స్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ అన్నీ ఆ ఏఐ లోపల మనం ఫీడ్ చేసేస్తాం. సో ఏఐ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ చూసిన తర్వాత ఏఐకి తెలిసిపోతుంది ఏది అంటే ఇదంటే ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఈ ఎక్స్రే చూస్తే కూడా దీంట్లో ఇక్కడ ఒక గడ్డలాగా కనిపిస్తుంది. ఏఐకి మీరు ఇప్పుడు ఈ ఇమేజ్ చూపిస్తే ఏఐ వెంటనే ఐడెంటిఫై చేసేస్తుంది. ఎక్స్రేలో లెఫ్ట్ అప్పర్ హాఫ్లో ఒక గడ్డలాగా కనిపిస్తుంది, ఇది క్యాన్సర్ ఉండొచ్చు, అడ్వైజ్ ద సిటీ స్కాన్. దిస్ ఇస్ క్వైట్ బేసిక్ అండ్ ఏఐ క్యాన్ డూ దిస్. సో ఇప్పుడు ఏంటి, ఈజ్ ఏఐ గోయింగ్ టు రీప్లేస్ అ డాక్టర్ కంప్లీట్లీ? నాట్, మేబీ నాట్. కానీ ఏంటి, డాక్టర్స్ ఏఐ ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. బేసిక్లీ ఏంటి, మన చేతిలో ఒక పవర్ఫుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉన్నట్టు. సో దట్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని మనం ఎట్లా వాడాలి, ఎలా వాడాలని మనం నేర్చుకోవాలి, డాక్టర్స్ నేర్చుకోవాలి. అండ్ టుగెదర్ వీ కెన్ ఇంప్రూవ్ పేషెంట్ కేర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏఐ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్, అంటే ఫిల్మ్ మేకర్స్కి అంటే విని చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అంటే సో పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఏఐ ఫిల్మ్ మేకింగ్ వచ్చిన తర్వాత యాక్చువల్ ఫిల్మ్ మేకింగ్ చచ్చిపోతుంది, దెర్ విల్ బి నో ఫిల్మ్ మేకర్స్, నో డైరెక్టర్స్, రోబోట్స్ విల్, ఏదేదో మాట్లాడుతున్నారు. ఓకే, ఫైన్. సో బేసిక్లీ ఏంటంటే
ఒకప్పుడు యానిమేషన్ సినిమాలు వచ్చినాయి డాక్టర్. ఓకే, యానిమేషన్ మూవీస్ వచ్చినప్పుడు సేమ్ ఇదే అన్నారు, ఫ్యూచర్లో అసలు సినిమాలు ఉండవు, అన్ని యానిమేషన్లోనే చేస్తున్నప్పుడు ఇంక వీళ్ళందరికీ ఎందుకు పే చేయాలి. ఇట్ హస్ గాన్ నో వేర్. అదొక సపరేట్ కేటగిరీ అయిందంతే. సో కొంచెం పీపుల్ ఎంజాయ్ బోత్ యానిమేటెడ్ మూవీస్ అండ్ రెగ్యులర్ మూవీస్. సో ఇంకోటి ఏంటంటే మేబీ ఏ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇంకొక జానర్ అవుతుంది. డెఫినెట్గా మంచి మంచి ఫిల్మ్స్ వస్తాయి, ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ వస్తాయి, బట్ పీపుల్ విల్ గో అండ్ వాచ్ నార్మల్ ఫిల్మ్స్ ఆల్సో. లైక్ అంటే నువ్వు ఎంత ఎక్స్ట్రాడినరీ చేసినా సరే, అంటే ఎంత ఎక్స్ట్రాడినరీ రియలిజం ఏఐ జనరేట్ చేసినా సరే, ఐ మీన్ ఆడియన్కి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఐఎమ్ యాక్చువల్లీ వాచింగ్ రియల్ పీపుల్, ఐఎమ్ యాక్చువల్లీ వాచింగ్ రియల్ యాక్టర్స్. దట్ ఈస్ వై దే దేర్ ఇన్ ది థియేటర్స్ కదా, ఆ హ్యూమన్ టచ్ కోసం వస్తున్నారు వాళ్ళు. అండ్ ఆల్సో చాలా మాట్లాడతారు డాక్టర్. ఇప్పుడు ఏఐ గురించి కొంచెం రీసెర్చ్ చేసిన వాళ్ళు, ఏ ఎక్స్పర్ట్స్ ఏఐ గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది, కొంచెం ఫిల్మింగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు వీళ్ళు మధ్యన, కొంచెం ఇరిటేటింగ్ ఉంది. బట్ వాళ్ళు ఏమంటారంటే ఫేస్ రికగ్నిషన్, బాడీ రికగ్నిషన్ చేసి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఏఐతో దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఫ్యూచర్లో ఒక స్టార్ వాడికి సంబంధించిన రైట్స్ ఇచ్చేస్తాడు, వాడి బాడీకి సంబంధించిన రైట్స్ ఇచ్చేస్తాడు. సో సమ్ కంపెనీస్, ఏఐ కంపెనీస్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ దట్ యాక్టర్. కానీ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయ్యింది. దేర్ వాస్ దట్ గై ఇన్ ఆఫ్రికా, హి యూజ్డ్ టు మేక్ ఫన్నీ సటైరికల్ వీడియోస్. ఆయన పేరేంటి? అంటే ఫనీగా ఉంటుంది, చాలా కాంప్లికేటెడ్ గా జనాలు చేస్తారు, దాన్ని సింపుల్ గా ఇట్లా చూపిస్తాడు. అవును, ఇట్లా చూపిస్తాడు. అండ్ హీ గేవ్ హిస్ ఏఐ రైట్స్ ఓవర్ అపారెంట్లీ. ఇస్తారు డాక్టర్. ఇప్పుడు కాకపోతే మేజర్గా ఏం జరుగుతుంది తెలుసా, యాక్టర్స్, ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్, ఎడిటర్స్, ఎవరైతే టెక్నీషియన్స్ పని చేస్తారో దే ఆర్ హియర్ ఫర్ సమ్ అదర్ రీజన్. వాళ్ళకి ఆ పని అంటే పిచ్చి కాబట్టి చేస్తారు. యాక్టర్స్ మహా అయితే ఏం చేస్తారంటే యాడ్స్కి ఇస్తారు. ఇది సారీ ఐఎమ్ బోరింగ్ యూ అవుట్. నో యూర్ నాట్ బోరింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, ఫ్యాసినేటింగ్. మీరు నా ఫీల్డ్ గురించి తెలుసుకుంటున్నాను, నేను మీ ఫీల్డ్ గురించి తెలుసుకుంటున్నాను. అని మహా అయితే ఏం చేస్తారంటే డాక్టర్, లైక్ ఈ స్టార్స్ వాట్స్ ఎవర్ మాట్లాడేది వాళ్ళు యాడ్స్కి ఇచ్చేస్తారు. మేక్ యాడ్స్ అవుట్ ఆఫ్ మై సినిమాలు కదా. దే వాంట్ టు బీ దేర్, దే వాంట్ టు వర్క్, దే వాంట్ టు యాక్ట్. ట్రూ. దట్ ఈస్ వై దే ఆర్ దేర్ ఇన్ ది ఫీల్డ్. దట్స్ ద ఫన్. యా ఎంత ఏ వస్తే కూడా డాక్టర్స్ ఇంకా ఉంటారు. ఎవరు పోరు డాక్టర్లు, నేను అదే చెప్తా. ఎవరికి ఏం కాదు. ఇట్స్ లైక్ బెటర్ టెక్నాలజీ వచ్చింది మనకి, బెటర్ టెక్నాలజీ యూజ్ చేస్తాం అంతే. సో యంగ్ పీపుల్ కూడా క్యాన్సర్ ఎక్కువ వస్తుంది ఈ మధ్యకాలంలో. లైక్ వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్? స్మోకింగ్, డ్రింకింగ్, ఇవేనా? అండ్ దీనికి మల్టిపుల్ కాజెస్ ఉన్నాయండి. మనం ఇనీషియల్గా ఏమనుకున్నాం, క్యాన్సర్ ఇస్ ఆల్వేస్ ఎ డిసీజ్ ఆఫ్ ది ఓల్డ్ పీపుల్. 60s, 70sలో క్యాన్సర్ రావాలి, అంటే యంగ్ పేషెంట్స్ అసలు క్యాన్సర్ రాదని. కానీ దానికి ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు స్మోకింగ్, డ్రింకింగ్ అయితే ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి, మన అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం, అవన్నీ. మన పొల్యూషన్ కూడా ఎక్కువ పెరిగింది ఇప్పుడు, సో దానివల్ల కూడా అవును వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. జెనెటిక్ రిస్క్స్ కూడా ఉన్నాయి. అండ్ జెనెటిక్ ఇన్ఫెక్షన్స్ యూజువల్లీ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు జెనెటిక్ వల్ల మన హెరిడిటరీ ఇది ఉంటే దే ఆర్ యూజువల్లీ సీన్ ఇన్ అ యంగర్ పాపులేషన్. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటి, యంగర్ పాపులేషన్లో వచ్చే క్యాన్సర్స్ ఇంకా అగ్రెసివ్ ఉంటాయి, ఇంకా త్వరగా స్ప్రెడ్ అవుతాయి, ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతాయి. దట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. యూజువల్గా మనం కానీ ఏంటి, దే రెస్పాండ్ బెటర్ టు ట్రీట్మెంట్. ఇప్పుడు మనం ఒక 30-year-old పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే హీఈస్ హెల్తియర్ అండ్ 60-year-old పేషెంట్. ఆబ్వియస్లీ ఆయన ట్రీట్మెంట్ బెటర్ టాలరేట్ చేసుకుంటాడు, కానీ క్యాన్సర్ ఇంకా అగ్రెసివ్ ఉంటుంది. క్యాన్సర్తో ఫైట్ చేసే కొన్ని సూపర్ ఫుడ్స్ని చెప్పమంటే వాట్ ఆర్ దోస్ 5 or 6 సూపర్ ఫుడ్స్? షూర్. దీంట్లో మల్టిపుల్ సూపర్ ఫుడ్స్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ థింగ్ కామన్ ఇస్ దీస్ క్రూసిఫరస్ వెజిటబుల్స్ అని చెప్తారు. క్యాబేజ్, కాలీఫ్లవర్, కాలే, ఇవన్నీ ఉంటాయి. కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదొకటి. అండ్ ఇంకా మనం రోజు ఇంట్లో వాడేది గార్లిక్, వెల్లుల్లి ఉంటుంది కదా, అది కూడా. గార్లిక్ అండ్ లెమన్ ఇస్ ఆల్సో హ్యూజ్ సూపర్ ఫుడ్. బెర్రీస్, ఇది ఉసిరికాయ ఉంటుంది, ఆమ్లా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ ఫుడ్స్. హై వైటమిన్ సి కంటెంట్, రోజు తినాలి అది. ఇంకా బ్లూబెర్రీ, గూస్బెర్రీస్ ఇవన్నీ ఉంటాయి, అది కూడా కన్స్యూమ్ చేయాలి. కొందరు బ్లూబెర్రీస్ అంత ప్రిఫర్ చేయరు, ఎందుకంటే అది మన ఇండియన్ కాదు. అవును, ఇట్ నీడ్స్ టు బి నేటివ్ ఫుడ్స్ ఉంటే అవర్ బాడీ క్యాన్ టాలరేట్ ఇట్ బెటర్ అని ఒక ఫీలింగ్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో దేర్. టర్మరిక్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. అవును, పసుపు ఉంటుంది. ఇంకా టర్మరిక్ కూడా ఎట్లా చెప్తారు, టర్మరిక్తో పాటు కొద్దిగా మనం బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవాలి అండ్ మిల్క్తో కలిపి మనం తాగాలని చెప్తారు. సో ఇవన్నీ ఆబ్వియస్లీ ఏంటి, దిస్ ఇస్ నాట్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ ట్రీట్మెంట్, కానీ ఓవరాల్ మన ఒక హెల్తీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మనం వాడుకోవచ్చు. రైట్. క్యాన్సర్ చుట్టూ కొన్ని థీరీస్ ఉన్నాయి డాక్టర్. లైక్ నేను ఇంటర్నెట్లో చదివిన కాన్స్పిరసీ థీరీస్ అవ్వచ్చు, ఐ డోంట్ నో హౌ ట్రూ ఆర్ దే. లైక్ అంటే క్యాన్సర్కి
చాలా రకాలుగా చాలామంది సైంటిస్టులు ఆల్రెడీ కంప్లీట్ క్యూర్ని తీసుకొచ్చారు. బట్ బికాస్ ఇట్స్ $1 బిలియన్ ఇండస్ట్రీ దాన్ని బయటికి రానివ్వరు అనేది ఒక థియరీ ఉంది. అంటే మీరు ఏం చెప్తారు దాని గురించి? అంటే డెఫినెట్లీ అండి, మీరు చెప్పింది అంటే లాజికల్గా చూస్తే మీరు చెప్పేది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఆబ్వియస్లీ బిలియన్ కాదు, $1 ట్రిలియన్ బిజినెస్, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎందుకు వై షుడ్ వి స్టాప్ ఇట్? $1 బిలియన్ ఇండస్ట్రీ అయితే నడుస్తుంది. కానీ ఒక్కటైతే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక 15-20 years ముందు HIV కూడా ఇలాగే ఉండింది. 1920s 1930sలో ఎందుకు డయాబెటీస్ కూడా ఇలాగే ఉండే. ఇట్ వాజ్ అ హ్యూజ్ బిజినెస్. తర్వాత ఇన్సులిన్ డిటెక్ట్ అయింది అండ్ దెన్ పీపుల్ స్టార్టెడ్ కరెక్టింగ్ ఇట్. ఎనీవన్ ఎవరో ఒక్కరు క్యాన్సర్ కోసం ఒక ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్, క్యాన్సర్ కోసం ఒక క్యూర్ ఇన్వెంట్ చేస్తే హీ విల్ గెట్ ద నోబెల్ ప్రైజ్ ఖచ్చితంగా. సో వాళ్ళు ఎందుకు చేయరు? దే విల్ డెఫినెట్లీ డూ దిస్. అండ్ ఇప్పుడు ఇంకా మల్టిపుల్ ఇది కూడా ఉన్నాయి. స్మాల్ పాక్స్ ఉంది, అది కూడా ఇప్పుడు క్యూర్ అయింది. సో ఇప్పుడు మనం అట్లా ఆలోచిస్తే క్యాన్సర్ కూడా ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. కానీ ఎప్పుడు క్యూర్ అవుతుందో మనం చెప్పలేము. రీసెర్చ్ స్టిల్ ఆన్ గోయింగ్. సో ఇప్పుడు మనం ఏం అనుకోవాలి, డాక్టర్స్ ఆర్ పెద్ద పెద్ద కంపెనీస్ క్యూర్ని దాచిపెట్టారని మనం ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఏంటి, రీసెర్చ్ నడుస్తుంది అంతే. 1960s 70sలో చూస్తే 1 in 2 patients would die of cancer. అంటే మనకి ఇప్పుడు క్యాన్సర్ వచ్చేస్తే దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ డెత్ సెంటెన్స్. 50% చనిపోతారు. కానీ ఇప్పుడు మీరు 2020 or 25లో చూస్తే ఆల్మోస్ట్ బీపీ ఆర్ షుగర్ లాగా అయిపోయింది. క్యాన్సర్ వల్ల పేషెంట్స్ చచ్చిపోవట్లేదు, క్యాన్సర్తో పాటు పేషెంట్స్ చచ్చిపోతున్నారు. ఎస్పెషలీ విత్ ప్రాస్టేటిక్ క్యాన్సర్ మెన్లో చూస్తే దే డోంట్ డై బికాస్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్, దే ఆర్ డైయింగ్ విత్ ప్రాస్టేట్ క్యాన్సర్. యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, బీపీ, షుగర్, మేబీ సమ్ అదర్ కాసెస్, దే డై బికాస్ ఆఫ్ దట్. సో ఇప్పుడు క్యాన్సర్ కూడా అట్లా ఒక క్రానిక్ డిసీజ్ లాగా అయిపోయింది. రైట్. సో అవుతుంది కానీ ఎప్పుడు అవుతుందో మనం చెప్పలేము. సో రీసెర్చ్ స్టిల్ ఆన్ గోయింగ్, రీసెర్చ్ ఖచ్చితంగా నడుస్తుంది. బెటర్ క్యూర్స్ వస్తున్నాయి. అండ్ ఐమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ టు 2030-40లో ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. సో మేబీ సమ్ క్యాన్సర్ మైట్ గెట్ క్యూర్డ్. హోప్ ఉంది. రైట్. ఇన్ జనరల్గా కూడా అందరూ జెనెటికల్ క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేయించుకోవాలి డాక్టర్. లైక్ ఇస్ దట్ జెనెటికల్ క్యాన్సర్ని చూస్తే 100%లో మనం చూస్తే 5 to 10% జెనెటిక్ క్యాన్సర్ ఉంటుందని. ఇప్పుడు మన జెనెటిక్స్ వల్ల మన క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటాయా లేదా, ఇది మనం ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడు మన ఫ్యామిలీలో చాలా మెంబర్స్కి ఒక క్యాన్సర్ ఉంటే, ఇన్ కేస్ ఐఎమ్ ఎ లేడీ ఆర్ ఈవెన్ ఎ మ్యాన్, మై మదర్, సిస్టర్, అట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవరియన్ క్యాన్సర్ ఉంటే, మల్టిపుల్ మెంబర్స్ ఇన్ ద క్యాన్సర్ హ్యావింగ్ మల్టిపుల్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ హ్యావింగ్ ద సేమ్ క్యాన్సర్, అంటే చాలా మందికి ఒకటే క్యాన్సర్ ఉంది, లేకపోతే చాలా మందికి వేరే వేరే క్యాన్సర్ ఉంది. ఎవరో ఒకరికి నోట్ల క్యాన్సర్ ఉంది, ఒకరికి బ్రెస్ట్ల క్యాన్సర్ ఉంది, ఒకరికి ఓవేరియన్ క్యాన్సర్ ఉంది. ఇట్లా ఉంటే సిండ్రోమ్ అని ఉండొచ్చు. మల్టిపుల్ క్యాన్సర్స్ కమింగ్ టుగెదర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సిండ్రోమ్. అలా కూడా ఉండొచ్చు. సో ఇలాంటి కొన్ని ఇది ఉంటాయి, అంటే డేంజర్ సైన్స్ ఉంటాయి. ఇట్లా ఉంటే మనం జెనెటిక్ టెస్టింగ్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు మోస్ట్ ఫేమస్ పర్సన్ గా జెనెటిక్ టెస్టింగ్ డన్, ఆంజెలినా జోలీ. ఆవిడ బ్రాకా టెస్టింగ్ కూడా చేయించుకున్నారు కదా. సో ఆంజెలినా జోలీ ఎక్స్ వైఫ్ ఆఫ్ బ్రాడ్ పిట్. ఆంజెలినా జోలీ అయితే మీకు తెలుసు కదా. సో ఫేమస్ హీరోయిన్, సాల్ట్, అది ఇది. హూ డజంట్ నో హర్? పెద్ద పెద్ద పోస్టర్లు ఉండే నాకు. సో ఆంజెలినా జోలీ కూడా అదే కదా. షీ హ్యాడ్ దిస్ మ్యూటేషన్ కాల్డ్ యాజ్ బ్రాకా, BRCA అంటే. ఓకే. సో BRCA అంటే దర్ ఇస్ అ హయ్యర్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ అమంగ్ అదర్ క్యాన్సర్స్. ఇంకా క్యాన్సర్స్ కూడా రావచ్చు. సో ఆవిడ ఏం చేయించుకున్నారు, ఈ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత షీ రిమూవ్డ్ బోత్ హర్ బ్రెస్ట్. సో ఆవిడ ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత షీ పబ్లిసైజ్డ్ ఇట్, షీ పుట్ ఇట్ అవుట్ ఇన్ ది ఓపెన్గా పోయి అందరి దగ్గర చెప్పారు, అవును నాకు ఆ బ్రాకా మ్యూటేషన్ ఉండే, దానివల్ల నేను బైలాటరల్ మాస్టెక్టమీ, బోత్ సైడ్స్ నేను బ్రెస్ట్ తీయించుకున్నా. అండ్ బికాస్ ఆఫ్ దట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గాట్ దిస్ బ్రాకా టెస్టింగ్ డన్ ఇంక్రీస్డ్. ఎక్కువ పేషెంట్స్ ముందు వచ్చి వాళ్ళు ఎక్కువ, అంటే పీపుల్ దే స్టార్టెడ్ సస్పెక్టింగ్, నాకు కూడా బ్రాకా మ్యూటేషన్ ఉండొచ్చా అని చెప్పి ఎక్కువ మంది వచ్చి ఆ టెస్ట్ చేయించుకున్నారు. ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 2 years 1 year బ్యాక్ నాకు గుర్తులేదు, పూనం పాండే కూడా నేను చనిపోయారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది బయటికి. దాని తర్వాత ఆవిడ చెప్పి షీ కేమ్ అండ్ సెడ్, నేను సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచుతున్నాను. సో దట్స్ వై we actually need more and more people to do it, not in controversial ways. ఆవిడ మేబీ చేసింది, పూనం పాండే చేసింది మేబీ కొంచెం కాంట్రవర్షియల్ ఉండొచ్చు, బట్ ఇన్ బెటర్ వేస్. అండ్ we do need more awareness. అదే డాక్టర్, అంటే ఎనీ పబ్లిసిటీ ఇస్ నాట్ బ్యాడ్ పబ్లిసిటీ. ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ. సో అయితే హైదరాబాద్లో ఈ బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా డాక్టర్. లైక్ అంటే ఐ హవ్ హర్డ్ సో మెనీ గ్రేట్ థింగ్స్ అబౌట్ ఇట్. లైక్ అంటే వై ఇస్ ఇట్ సో, అంటే తక్కువ ఖర్చులో పేషెంట్లకి ఎక్కువ జరుగుతుంది అక్కడ? లైక్
అవునండి, ఇది బసవతారకం స్టార్ట్ చేసింది మన ఇది నందమూరి బాలకృష్ణ గారి. సో ఆవిడ పేరు మీదే మొత్తం స్టార్ట్ చేశారు కూడా. అండ్ డెఫినెట్లీ అండి, లాట్ ఆఫ్ గుడ్ వర్క్ గోయింగ్ ఆన్ అక్కడ. మొత్తం ఈ మన లోకల్ తెలంగాణ స్కీమ్స్ కూడా, ఆరోగ్యశ్రీ ఇలాంటివి స్కీమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కవర్ అవుతున్నాయి. ఇఫ్ పేషెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ట్రీట్మెంట్, కొన్ని సబ్సిడైజ్డ్ ట్రీట్మెంట్స్ కూడా అక్కడ ఉంటాయి, అది కవర్ అవుతున్నాయి. దే హ్యావ్ అ వెరీ గుడ్ పాలియేటివ్ కేర్ డిపార్ట్మెంట్. పాలియేటివ్ కేర్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? నాట్ మెనీ పీపుల్ నో అబౌట్ దిస్. అందరు ఏంటి, క్యాన్సర్ అంటే మనం ట్రీట్మెంట్ చేయాలి, బట్ వాట్ అబౌట్ పీపుల్ హూ యూ కెనాట్ ట్రీట్? చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉంటే, స్టేజ్ 4 క్యాన్సర్ ఉంటే, సో అప్పుడు ఎట్లా ఉంటుంది? పాలియేటివ్ కేర్ అంటే యు ఆర్ కీపింగ్ దట్ పేషెంట్ కంఫర్టబుల్ అంటిల్ హీ ఆర్ షీ పాసెస్ అవే. అంటే లాస్ట్ మన కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని డేస్ ఉంటాయి, ఆ డేస్లో ఆ పేషెంట్ని కంఫర్టబుల్గా ఉంచడం. దట్ ఫీల్డ్ ఇస్ నోన్ యాజ్ పాలియేటివ్ కేర్. వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్. అండ్ దే హ్యావ్ అ వెరీ గుడ్ పాలియేటివ్ కేర్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్. అవునా? సో బసవతారకం డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టాప్ సెంటర్స్, అండ్ దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. సో బేసిక్లీ నా ఫ్రెండ్కి అక్కడ బసవతారకంతో లింక్ ఉన్న ఒక జిమ్ ఉంది డాక్టర్. సో న్యాచురలీ హీ గెట్స్ టు సీ బాలయ్య బాబు ఆన్ రెగ్యులర్ బేసిస్. ఆయన అంట సడన్గా, అంటే ఎప్పుడు వస్తారో తెలీదు, సడన్గా క్యాంటీన్కి వెళ్తానండి డాక్టర్. ఇక్కడ ఏదైనా నీట్గా లేదనుకోండి, అయిపోయారు రింగాళ్ళు. సడన్గా ఓపీకి వెళ్తారంట ఆయన, అక్కడ ఏదైనా లేదో అయిపోయారు. అవును అవును, దే ఆర్ వెరీ పర్టికులర్ అండ్ చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా. జై బాలయ్య, అంటే ఐ లైక్ హిమ్ సో మచ్. బాలయ్య గారు, నాకు చాలా ఇష్టం. జై బాలయ్య, జై బాలయ్య. ఓకే, సో మనం క్యాన్సర్ గురించి ఇంత మాట్లాడుకుని ద అల్టిమేట్ స్టోరీ ఆఫ్ అ క్యాన్సర్ సర్వైవర్ మాడుకోకపోతే బాగోదు. విచ్ ఈస్ వాల్టర్ వైట్. ఎస్, బ్రేకింగ్, దాని గురించి మాట్లాడుతున్నారు, అబౌట్ బ్రేకింగ్ బ్యాడ్. ఎస్, ఎప్పుడు చూసారు మీరు బ్రేకింగ్ బ్యాడ్? బ్రేకింగ్ బ్యాడ్ ఫస్ట్ చూసింది అయితే ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 7-8 years అయి ఉంటుంది. అండ్ సెకండ్ టైం అయితే ఇప్పుడు ఒక 1 year ముందు మళ్ళీ చూస్తాను. మరి చాలా ఎడిక్టివ్గా ఉంటుంది. వెరీ అడిక్టివ్. అండ్ ఇన్ఫాక్ట్ దాంట్లో ఎట్లా స్టార్టింగ్ ఒక 1 to 2 episodes చాలా స్లోగా అనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది, ఇది ఏంటబ్బా చూడాలా అని అనిపించింది, వదిలేద్దామా అని అనుకున్నా. అండ్ దెన్ ఇట్ పిక్స్ అప్ ఆఫ్టర్ 4 or 5 episodes. అండ్ బెస్ట్ అయితే ఆ 3rd and 4th season ఉంటుంది కదా, ఇలా ఏం జరుగుతుంది. అవును, అసలు అందులో డాక్టర్ నాకు అసలు 2 scenes అనమాట బ్రేకింగ్ బ్యాడ్లో, లైక్ నాకు ఎప్పుడు పెట్టుకున్నా లైక్ హై ఆన్ ఎనర్జీ అనమాట. నాకు ఒక ఐ థింక్ ఐ కెన్ గెస్ వన్ ఆఫ్ ద సీన్స్. మీరు చెప్పండి, లెట్స్ సీ మ్యాచ్ అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే అతని క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది, మార్నింగ్ లేస్తాడు. మార్నింగ్ లేచి చాలా పిల్స్ ఉంటాయి అతని ముందు, అన్నీ వేసుకుంటాడు అనమాట. వేసుకుని ఇలా అన్నప్పుడు హెయిర్ ఉడుతుంది. హెయిర్ ఉన్నప్పుడు ట్రిమ్మర్ ఇట్లా ఆన్ చేస్తాడు, కట్ చేస్తే బయట బాల్డ్ హెడ్ తో వస్తాడు. వాళ్ళు కొడుకంటాడు బ్యాడ్ యాస్ డాడ్. దట్ ఈస్ వన్ సీన్. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ లైక్ సోనాలి బింద్రే. యా, రెండోది విచ్ ఇస్ మాల్కి పెయింట్స్ కొనడానికి వెళ్ళి అక్కడ ఇంకొకటి షాపింగ్ చేయడానికి వస్తాడు. అండ్ యు ఆర్ బయింగ్ ద రాంగ్ స్టిక్స్. ఆ లాంగ్ మ్యాచ్ స్టిక్స్ మ్యాచ్ బాక్సెస్ తీసుకోవాలి, దాంట్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది. అవును, బయటకు వస్తాడు కదా, బయటకు వచ్చి స్లోగా నడుచుకుంటా వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి స్టే అవుట్ ఆఫ్ మై టెరిటరీ. బ్యాంగ్ ఆన్ క్రేజీ సీన్ అసలు. అండ్ ఇంకొక ఆయన చూస్తే ఆయన ఫుల్ మస్కులర్గా, ఫుల్ బాడీ బిల్డర్ లాగా ఉంటాడు. కానీ అవును, అవతల సైడ్. కానీ వాల్టర్ వైట్ని చూసి మొత్తం భయపడి మొత్తం బ్యాక్ వెళ్ళిపోతాడు. అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటాడు ఆ మనిషి చూడడానికి. లైక్ అంటే ద వే హీ లుక్స్ ఇట్లా సో ఇంటిమిడేటింగ్, లైక్ సో పవర్ఫుల్. ఇట్లా చూస్తాడు, అసలు ఏం యాక్టర్ లేదు. అండ్ అపారెంట్లీ దట్ ఈస్ ద ఫస్ట్ టైం హీ డిడ్ సచ్ ఎ రోల్ లైక్ దిస్. ఎప్పుడు ఆయన కామెడీ రోల్స్, కొంచెం నాన్ సీరియస్ రోల్సే చేసేవారంట. ఇదే ఫస్ట్ సీరియస్ రోల్ ఆయన చేశారు. అండ్ వావ్, ఏమన్నా పుల్ ఆఫ్ చేశారు కదా. అంటే యాక్చువల్లీ ఏఎంసీ వాళ్ళు వద్దని చెప్పారంట స్టార్టింగ్లో. విన్స్కి చెప్పినప్పుడు లేదా అతను చాలా బాగా చేస్తాడని తీసుకుంటే వావ్ మ్యాన్, లైక్ అసలు. మీ ఫేవరెట్ సీన్స్ అండి? నాకు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడే చెప్పడానికి. అండ్ తెలిసిపోతుంది కదా, ఆయన బ్రదర్ ఇన్ లాకి తెలిసిపోతుంది, ఈయనే వాల్టర్ వైట్, హీస్ దిస్ టాయిలెట్ లో కూర్చుంటాం. అది కాదు, టాయిలెట్ లో కూర్చుంటాడు, ఇట్లా వెనకాల నుంచి బుక్ తీసి ఇట్లా చదివి చూస్తాడు, WW టు మై స్టార్స్ టు మై ఏదో ఉంటుంది. అండ్ ఐ సా దట్ సీన్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ మిడ్ సీన్. అవును, 5th seasonలో మిడ్ సీన్ అనుకుంటాం కదా, మిడ్ సీజన్ 6th episode ఏమో. అవును, ఎంత గ్రిప్పింగ్ ఉంటుంది అది, చాలా గ్రిప్పింగ్. తర్వాత పానిక్ అటాక్ వస్తుంది. అవును, అసలు ఇంకా చాలా ఉన్నాయి డాక్టర్ అందులో మాట్లాడాలంటే. అసలు ఒక్కొక్కటి అంటే ఎవ్రీథింగ్ మన లైక్
రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, Everything is perfect. ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్. అంటే యాక్చువల్లీ సొప్రానోస్ అని ఒక సిరీస్ ఉంటుంది. సొప్రానోస్ నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. నేను డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకున్నా. యాక్చువల్లీ దాని ఇన్స్పిరేషన్ నుంచి పుట్టిందే బ్రేకింగ్ బ్యాడ్. మీరు చూసారా సొప్రానో? చూసి బాగుంటుందా? చాలా బాగుంటుంది. కానీ నేను దీనికి ఎందుకో బాగా అడిక్ట్ అయ్యా, కనెక్ట్ అయిపోయినా బాగా. మేబీ సొప్రానోస్ ఎప్పుడో పాత చాలా కాలం క్రితం, కొంచెం స్లోవర్ గా ఉంటుంది అనమాట, కొంచెం స్లో ఉంటుంది. బట్ అందులో కూడా చాలా గ్రిప్పింగ్ సీన్స్ అని ఉంటాయి. అంటే చూస్తే బాగా మాట్లాడారు. ఇంకా ఇది కూడా ఫస్ట్ సీజన్ లో వాల్టర్ వైట్ ఆయన హీ గోస్ టు గెట్ దట్ మనీ బ్యాక్ కదా, ఆ చిన్న క్రిస్టల్ దిస్ ఇస్ నాట్ మెత్ అని చెప్పి ఇట్లా విసిరేస్తాడు, మొత్తం ఎక్స్ప్లోషన్ అవుతుంది. దట్ ఈస్ అనదర్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. యు గాట్ వన్ పార్ట్ ఆఫ్ దట్ రాంగ్. నాట్ మెత్. క్రేజీ. నాకు డైలాగ్ టు డైలాగ్ వచ్చు. లైక్ ఆల్మోస్ట్ అది ఐకానిక్ సీన్ ఉంటుంది కదా, ఐఎమ్ నాట్ ఇన్ డేంజర్ స్కైలర్, ఐఎమ్ ద డేంజర్. అవును, నాకు అది మొత్తం వచ్చు. దానిపైన ఎవరో ఒక రీల్ కూడా పెట్టాడు చూసారా మీరు, తెలుగు వర్షన్ ఆఫ్ దాట్ అని. అదే డైలాగ్ మొత్తం తెలుగులో ఎవరో చెప్తారు, దానిపైన రీల్ కూడా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో కొన్ని రోజులు. లైక్ అంటే దాన్ని తెలుగులో వినాలనుకోవట్లేదు. అవును, నేను కూడా అనుకోలేదు, సడన్గా పాపప్ అయింది. అండ్ ఆయన మోహన్ చూసిన తర్వాత నాకు అసలు ఈ డైలాగ్ అయితే మొత్తం వినాలని అనిపించింది. బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ వాజ్ లైక్ నో, ఒరిజినల్ ఇస్ ఫార్ బెటర్. కానీ వాట్ క్యారెక్టర్స్ అబ్బా, లైక్ జెస్సీ కానీ, లైక్ ఎనీథింగ్ యూ పిక్ ఎనీథింగ్ ఇన్ దట్ సిరీస్. అండ్ దట్ క్యారెక్టర్ ఆర్క్స్, వాల్టర్ వైట్ క్యాన్సర్ సర్వైవర్, డజంట్ నో ఎనీథింగ్, ఆయన మొత్తం మాన్స్టర్ లాగా అయిపోతాడు. జెస్సీ స్టార్ట్స్ ఆఫ్ లైక్ దట్ అండ్ వాడు పాపం చాలా సింపుల్గా అయిపోతాడు. ఏమోలే, అంటే నేను చాలా ఎపిసోడ్స్లో చాలాసార్లు ఫిల్మ్ మేకర్స్ వచ్చినప్పుడు, లేదంటే వేరే బయట వాళ్ళు ఉన్న పాడ్కాస్ట్ చేసినప్పుడు ర్యాండమ్ చాలాసార్లు మాట్లాడా బ్రేకింగ్ బ్యాడ్ గురించి. లైక్ అంటే ఎన్నిసార్లు మాట్లాడినా దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ టు టాక్. దెర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ ఎల్స్ టు టాక్, మోర్ టు టాక్. అసలు వాట్ ఎ సిరీస్ మ్యాన్. లైక్ అంటే ఈ రోజుకి చాలామంది అంటారు చాలా స్లోగా ఉంటుంది అది చూడలేమంటే, బట్ డూడ్ యువర్ మిస్సింగ్ సంథింగ్. అవును, బ్రేకింగ్ బ్యాడ్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ ఇస్ స్లో. నాకు ఎప్పుడు అనిపించలేదు అది స్లో అని. స్టార్టింగ్ ఒక 2-3 ఎపిసోడ్స్ ఆబ్వియస్లీ అనిపించింది, దాని తర్వాత అయితే నాకు చాలా గ్రిప్పింగ్ అనిపించింది. ద ఫ్లై అని ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది చూసారా మొత్తం? అవునవును, చూసారు. అది ఆ ఫ్లై చంపడానికి ట్రై చేస్తా ఉంటాడు, దీనివల్ల మన మెత్తలో ఇన్ఫెక్షన్ వచ్చేస్తారు అని చెప్పి. మొత్తం 40 minutes ఆ ఫ్లై పైన తీశారు కదా వాళ్ళు. బట్ ఈవెన్ దట్ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్. On that note, we can close. Breaking Bad is the greatest TV show of all time. Definitely. Even I'll concur with that. Thank you so much for joining. It's a very interesting conversation. Thank you so much. I had a great time as well. Thank you, man.